నమో వెంకటేశాయ. ధారణా ధారణామలా ధరణీ ధారణాచల గోవింద గోవింద. గిరిత్రాణ అంతఃకరణ గిరిస్థానాలంకరణ గోవింద గోవింద. ద్విసప్తలోకాన్ స్వతనౌ బిభర్షి ద్విజాతి ముఖ్యాన్ పశుహస్తి సంఘాన్ ద్విజాంఛుకాదేన్ బహురూపచిత్రాన్ ద్వితీయహీనో హృది భావ్య ఆస్సే అని నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసినటువంటి శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుందాం. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శేషకల్ప విరక్తాయ శేషశైల నివాసినే శేషజీవానురక్తాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యఘనపాదపబద్ధదేహా వ్యాస ప్రవాళ శుకకోరకసూత పుష్పా లీలా కథావగత భూమయశః సుగంధా వల్లీమిమాం భజత భాగవతాభిధేయా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుక్ల వారు పరమాత్మను తెలుసుకోవటానికి అష్టాంగయోగ సాధన చేసుకోవలసిందిగా ఉపదేశం చేశారు. ఆ అష్టాంగయోగాలన్నిటినీ క్రమంగా ఒకదాని వెంట ఒకదానిని తన భాషలో ఆయన వివరించారు. అందులో ప్రాణాయామం విషయంలో కొంచెం విశేషంగా వివరించారు. కేవల శుష్క ప్రాణాయామం కాకుండా జపపూర్వక ప్రాణాయామం, గురువనుగ్రహపూర్వక జపపూర్వక ప్రాణాయామం అనే విషయాన్ని కొత్తగా చెప్పారు. అలాగే సమాధి స్థితికి వెళ్ళిన తరువాత కూడా ఒకవేళ గనక మనస్సు అక్కడ నిలబడలేకపోతే వెనక్కి వచ్చి ధారణ మీద దృష్టి పెట్టి
ధారణతో మళ్ళీ ధ్యానంతో సమాధి స్థితిని సాధించవలసింది అనేటువంటి అపూర్వమైన విషయాన్ని కూడా చెప్పారు. విషయాలు చాలా అపూర్వంగా ఉండటంతో పరీక్షిత్తు గారు కొంచెం ప్రశ్న అడగవలసినటువంటి సందర్భం వచ్చింది. అందువలన రాజోవాచ, పరీక్షిత్తు గారు అడుగుతున్నారు, యథా సంధార్యతే బ్రహ్మన్ ధారణా యత్ర సమ్మత యాదృశీవా హరేదాశు పురుషస్య మనోమలం అని. అయ్యా, మీరు ఒకవేళ గనక రజోగుణం యొక్క ప్రభావం వలన మనస్సు కదిలిపోతే, తమో గుణం యొక్క ప్రభావం వలన మనస్సంతా విమూఢంగా మారిపోతే, అలాంటి గుణమలం అనేది వచ్చిన సందర్భంలో దాన్ని పోగొట్టుకోవటానికి ధారణ మళ్ళీ చేయవలసిందిగా చెప్పారు కదా. ఆ ధారణ యథా సంధార్యతే బ్రహ్మన్, ఏ రకంగా చేసుకోవాలి, ఆ ధారణ చేసేటువంటి విధానం ఏంటి? ఒకసారి ధారణ, ధ్యానము, సమాధి అనే 3 మెట్లు అయింది కదా, మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఎలాంటి ధారణ చేయాలి, మనస్సును నిలబెట్టడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసుకోవాలి? యథా సంధార్యతే బ్రహ్మన్, ధారణ యత్ర సమ్మత, ఆ దేశబంధశ్చిత్త ధారణ అని పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి లక్షణంలో ఒక ప్రదేశంలో మనసును కట్టిపడేయటమే ధారణ అయితే, ఆ ప్రదేశం ఏమవ్వాలి? ధారణ యత్ర సమ్మత, ఏ విషయంలో ఆ ధారణను చేసుకోవాలి, ఏ విషయంలో మనస్సును కట్టిపడేయాలి? యాదృశైవా హరేదాశు, ఆ ధారణ చేసుకోవటంలో ఏమైనా విశేషాలు ఉన్నాయా? ఒకవేళ విశేషాలు ఉంటే గనక ఏ విశేషాలతో కూడినటువంటి ధారణ వెంటనే ఈ రజస్తమో మలాన్ని హరిస్తుంది? యాదృశైవా హరేత్ ఆశు పురుషస్య మనోమలం, సాధన చేసేవాడి యొక్క మనసులో ఏర్పడిన ఈ రజస్తమో మలాన్ని, రజోగుణం ద్వారా వచ్చినటువంటి క్రియని, తమోగుణం ద్వారా వచ్చినటువంటి విమూఢతను ఏ రకమైనటువంటి ధారణ, ఏ విశేషాలతో కూడి ఉన్నటువంటి ధారణ వెంటనే వేగంగా పోగొడుతుంది అని పరీక్షిత్తు గారు అడిగారు. యథా సంధార్యతే బ్రహ్మన్ ధారణ యత్ర సమ్మత యాదృశీవా హరేదాశు పురుషస్య మనోమలం అని. శ్రీశుకుల వారి దగ్గర ప్రశ్న చాలా స్ట్రైట్గా ఉండాలి. అలా స్ట్రైట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆయన సమాధానం వివరంగా చెప్పటానికి, అనుకున్నటువంటి విషయాన్ని సవ్యంగా ఉపపాదన చేయటానికి వీలుంటుంది. కాబట్టి పరీక్షిత్తు గారు జాగ్రత్తగానే ప్రశ్న వేశారు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ధారణ ఏ రకంగా ఉండాలి? దానికి శ్రీశుకుల వారు సమాధానం చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ, జితాసనో జితశ్వాసో జితసంగో జితేంద్రియ స్థూలే భగవతో రూపే మనస్సంధారయే ధియా అని. నువ్వు అడిగావు ఏ విధంగా మళ్ళీ ధారణ చేయాలి అని. దానికి సమాధానం ఇంతే. వెనకాల ఉండేటువంటి 5 యోగాంగాలను మళ్ళీ ఒకసారి సరి చూసుకోవాలి. జితాసన, ఆసనం సవ్యంగా ఉందా చూసుకోవాలి. జితశ్వాస, ప్రాణాయామం సవ్యంగా సాగుతోందా లేదా అందులో ఏమైనా తప్పులు దొర్లుతున్నాయా అది చూసుకోవాలి. జితసంగ, అసలు వీటన్నిటికంటే ముందు ఇంకా కూడా ఈ సాంసారికమైనటువంటి విషయాల మీద ఆసక్తి మిగిలి ఉందా, లేకపోతే అది పూర్తిగా తొలగిపోయిందా, వైరాగ్యం స్థిరంగా కుదురుకుని ఉందా లేదా చూసుకోవాలి. దాంతోపాటు జితేంద్రియ, ప్రత్యాహారం సవ్యంగా ఉందా లేదా చూసుకోవాలి. వెనకాల ఉండేటువంటి యమ నియమాలు ఒకవైపు, యమ నియమాల వెనకాల ఉండేటువంటి వైరాగ్యం ఒకవైపు, అదే సమయంలో ప్రాణాయామము, ప్రత్యాహారము ఈ 2 సవ్యంగా ఉన్నాయా లేదా, వీటన్నిటికీ మూలమైన ఆసనం కుదురుకుందా లేదా ఇవి చూసుకోవాలి. ఇదే ప్రకారం ఎప్పుడైనా సరే బేసిక్స్కి వెళ్ళాలి. అష్టాంగ యోగాల్లో ఒకదాని వెనకాల ఉండేది బేసిక్ అవుతుంది. ఆ బేసిక్ సవ్యంగా ఉందా లేదా చూసుకోవాలి. జితాసనో జితశ్వాస జితసంగో జితేంద్రియ, ఇది యథా అనే ప్రశ్నకు సమాధానం. విషయమేమిటి అని నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు స్థూలే భగవతో రూపే మనస్సంధారయే ధియా అని. ధారణ యత్ర సమ్మత అని నువ్వు అడిగిన ప్రశ్నకు వాస్తవానికి స్థూలంగా చూసుకుంటే అర్థం లేదు. ఎందుకంటే ధారణ ఆ శ్రీహరి మీద చేయాలి అని ఒకసారి చెప్పేసిన తర్వాత ధారణ చేయవలసినటువంటి విషయం ఏమిటి అని అడగటంలో పెద్దగా
స్వారస్యం ఉండటానికి వీల్లేదు. కానీ నీలాంటి తెలివైన వాడు అడిగాడు అంటే అందులో ఒక రహస్యం ఉండి తీరాలి. ఏమవ్వాలి అంటే, అయ్యా మాకు మీరు చెప్పినటువంటి ధారణ కుదరటం లేదు, సూక్ష్మమైనటువంటి ఆ భగవంతుడి యొక్క రూపం మీద మాకు మనస్సు ఏకాగ్రంగా నిలబడటం లేదు, అందువలన ధారణ సూక్ష్మమైన రూపంలోనే చేయాలి, లేదా వేరే ఏమైనా దానికి ఉపాయం ఉందా అని నీ ప్రశ్నకు తాత్పర్యాన్ని నేను అర్థం చేసుకున్నాను. అందుకని సూక్ష్మమైన విషయంలో గనక ధారణ కుదరకపోతూ ఉంటే స్థూలే భగవతో రూపే మనస్సంధారయే ధ్రియ. భగవంతుడి యొక్క స్థూలమైన రూపంలో, భగవంతుడి యొక్క లావైన రూపంలో, భగవంతుడి యొక్క పెద్దదైన రూపంలో మనస్సును ధరించి అట్టిపెట్టాలి. మనస్సును భగవంతుడి యొక్క స్థూల రూపంలో కట్టిపడేయాలి. స్థూలే భగవతో రూపే మనస్సంధారయేత్ ధియా. దానికి బుద్ధిని, నిశ్చయాన్ని వాడుకోవాలి. ఆ స్థూలమైన రూపం ఏమవ్వాలి, దాని విశేషం ఏమిటి, అందులో ఉండే విశేషాలు ఏమిటి అనే ప్రశ్న వేశావు కదా, దానికి సమాధానం చెప్తున్నాను. విశేషస్తస్య దేహోయం స్థవిష్ఠశ్చ స్థవీయసాం యత్రేదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చ సత్ అని. విశేషం అడిగావు కదా, యాదృశీవా హరే దాశు అని. ఆ విశేషం ఏమిటి అంటే, విశేష తస్య దేహోయం, ఆయన యొక్క స్థూలమైన దేహమే ఒక పెద్ద విశేషం. దాన్ని కొంతమంది శాస్త్రజ్ఞులు విరాట్ స్వరూపం అని వర్ణిస్తూ ఉంటారు, లేదా వైరాజదేహం అని కొంతమంది అంటారు, లేకపోతే వైశ్వానర రూపం అని కూడా కొంతమంది అంటారు. ఆ విశేష స్వరూపం మీద ధారణను సాధించుకోవాలి. విశేష స్వరూపం అంటే మాకు సరిగ్గా అర్థం కాలేదు అనటానికి వీల్లేదు. మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని అందులోకి చేర్చేసుకోవచ్చు. అప్పుడు ఇది స్థవిష్ఠశ్చ స్థవీయసాం అవుతుంది. స్థూలమైనటువంటి వస్తువులలో కల్లా స్థూలతరమైనదిగా మారిపోతుంది, చాలా లావుగా మారిపోతుంది. మీ కంటికి కానీ లేదా మీ మనసుకు కానీ ఒక లావుగా ఉండే పదార్థం మీద, స్థూలంగా ఉండే పదార్థం మీద కుదురుకోవటమే గనక అలవాటైతే, ఆ లావుగా ఉండే వాటిల్లోనూ స్థూలమైన వాటిల్లోనూ అన్నిటికంటే పెద్ద స్థూలమైనటువంటి స్వరూపం నేను చెప్తాను, ఆ స్వరూపం మీద కుదుర్చుకుంటే సరే. అప్పుడు సూక్ష్మమైన విషయం మీద మనస్సుకు నిలబడటం లేదు కదా అనే ప్రశ్నకు ఆస్కారం ఉండదు. ఏమిటది? యత్రేదం దృశ్యతే విశ్వం. మీకు కనిపించే, మీకు వినిపించే, లేకపోతే శాస్త్రాలలో మీకు అర్థమయ్యేటువంటి విశ్వం, ప్రపంచం మొత్తం ఆయన యొక్క శరీరంగా భావించుకోవచ్చు. యత్రేదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చ. కాలంతో మళ్ళీ సంబంధం అక్కర్లేదు. ఇంతకుముందు గడిచిపోయినటువంటి ప్రపంచం కావచ్చు, ఇప్పుడు నడుస్తూ ఉన్న ప్రపంచం కావచ్చు, రాబోయే భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రపంచం కావచ్చు, మొత్తం విశ్వం అనే పదానికి అర్థమైనటువంటి ప్రతి వస్తువును, ప్రపంచం లేదా సంసారం అనే పదాలకు అర్థమైనటువంటి ప్రతి వస్తువును కలిపేస్తే సత్ అసలు కార్యం, ఈ లోకంలో సృష్టికి లోనైనది లేదా సృష్టి చేయబడినది అనే ఏ వస్తువును తీసుకున్నా ఆ వస్తువునంతటినీ కలిపేసి, ఆ వస్తువులన్నిటినీ మూటగట్టినట్టు చేసి దాన్ని భగవంతుడి యొక్క శరీరంగా, రూపంగా భావించి ఆ రూపం మీద నిలబెట్టుకోవచ్చు. మొత్తం తెలిసిన కనబడేటువంటి ప్రపంచం ఉన్నదంతా కూడా భగవంతుడి యొక్క శరీరం అని భావించి ఆ శరీరం మీద దృష్టిని పెంచుకోవచ్చు. భగవంతుడి యొక్క శరీరం లేదా కనిపించేటువంటి శరీరం అంటే మొదలు గుర్తుకొచ్చేది మనకు తెలిసినటువంటి 14 లోకాలు. భూమి నుంచి మొదలుపెట్టి పైకి 7 లోకాలు, భూమి కింద ఉండేటువంటి పాతాళ లోకాలు లేదా వివర లోకాలు అని పిలువబడేటువంటి లోకాలు 7. మొత్తం 14 లోకాలు ఉన్నాయి కదా. ఈ 14 లోకాలని భగవంతుడి యొక్క శరీరంలో భాగంగా భావించేయటమే. ఇది మొదటి దశలో చేసుకోవటం. ఎలా అంటే
దానికంటే ముందు అండకోశే శరీరేస్మిన్ సప్తావరణ సంయుతే వైరాజ పురుషో యోసౌ భగవాన్ ధారణాశ్రయ అని ఒక నిర్ణయం చేసుకోవాలి. అండకోశే ఈ బ్రహ్మాండం అనేది ఉంది కదా, ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఒకసారి బేరీజు వేసుకోగలిగితే బ్రహ్మాండం ఎంత ఉంది అని కొంత చూసి, కొంత శాస్త్రాలలో చూసుకుని, కొంత ఊహించుకుని, కొంత మనస్సుకు చెప్పి పని చెప్పి కొంత దూరం ఊహించుకోగలిగినట్లయితే ఆ బ్రహ్మాండం లోపల ఉండేటువంటి కొన్నిటిని భగవంతుడి యొక్క శరీరంగా భావించటమే. అండకోశే అది భగవంతుడి యొక్క శరీరంగా భావించుకుని శరీరే అస్మిన్ ఆ భగవంతుడి యొక్క శరీరంలో సప్త ఆవరణ సంయుతే 7 ఆవరణలున్నాయి అని అనుకోవచ్చు. లేదా ఈ బ్రహ్మాండంలోనే 7 ఆవరణలున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. అందులో మొదటి ఆవరణం మనం ఉండేటువంటి భూమి ఆవరణం, తర్వాత ఉండేది జలావరణం, తర్వాత ఉండేది తేజస్సుతో ఉండే ఆవరణం, తర్వాత వాయువు చేత వచ్చేటువంటి ఆవరణం, తర్వాత ఆకాశావరణం, తర్వాత అహంకారావరణం, తర్వాత మహత్తత్వావరణం అనేటువంటి 7 ఆవరణలను కల్పించుకోవటమే సప్తావరణ సంయుతే. ఆ సప్తావరణలతో కూడినటువంటి పరమాత్మ శరీరానికి వైరాజ పురుష అని పేరు పెట్టుకోవటమే. వైరాజ పురుష విరాట్ స్వరూపంలో ఉండేటువంటి పరమాత్మ శరీరం అని అర్థం చేసుకోవటమే. యోసౌ భగవాన్ ఆయనే భగవంతుడు, అదే భగవంతుడి యొక్క శరీరం అని అర్థం చేసుకోవటమే. చేసుకుని అక్కడ ధారణను ఏర్పాటు చేసుకోవటమే. భగవాన్ ధారణాశ్రయ. ధారణను మనస్సును భగవంతుడి యొక్క స్థూలాతి స్థూలమైనటువంటి ఈ బ్రహ్మాండ రూపం మీద చేసుకోవటమే. ఈ బ్రహ్మాండం మొత్తం భగవంతుడి యొక్క శరీరం అనేటువంటి భావనతో ధారణను ఏర్పాటు చేసుకోవటమే. ఏమంత కష్టం లేదు. అందులో పాతాళమేతస్య హి పాదమూలం పఠంతి పార్ష్ణి ప్రపదే రసాతలం మహాతలం విశ్వసృజోథ గుల్ఫౌ తలాతలం వై పురుషస్య జంఘే. పాతాళలోకాలకి వరుసగా పేర్లున్నాయి. అందులో పాతాళం అన్నిటికంటే కింద ఉండేది, దానిపైన ఉండేది రసాతలం, దానిపైన ఉండేది మహాతలం, దానిపైన ఉండేది తలాతలం అనేటువంటి 4. అందులో అన్నిటికంటే కింద ఉండేటువంటి పాతాళాన్ని పాతాళం ఏతస్య హి పాదమూలం ఆ భగవంతుడి యొక్క అరికాలు అని అర్థం చేసుకోవాలి. పాతాళం ఏతస్య హి పాదమూలం భగవంతుడి యొక్క అరికాలు అన్నిటికంటే కింద ఉండేటువంటి పాతాళ లోకం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. ఆ పైన ఉండేటువంటి రసాతలం అనేటువంటి లోకాన్ని పఠంతి పార్ష్ణి ప్రపదే. అరికాలు పైన ఉండేటువంటి పాదంలో ఉండే ముందు భాగం ప్రపదం, పాదం యొక్క వెనక భాగం పార్ష్ణి. ఈ 2 భాగాలుగా రసాతలాన్ని అర్థం చేసుకోవటమే. పాతాళం పైన ఉండే రసాతలం అనేటువంటి లోకాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవటమే. ఇది కేవలం అర్థం చేసుకోవటం అంటే నేను నా నోటితో చెప్తూ మీరు అర్థం చేసుకోవటం అని కాదు. పఠంతి చాలామంది మహానుభావులు ఈ విషయంలో చెప్తూ ఉన్నారు. చాలా వేదాలలో, చాలా రకమైనటువంటి ఉపనిషద్ వాక్యాలలో ఈ పాఠం అనేది ఉంది, ఇలా చెప్పటం అనేది ఉంది. పఠంతి పార్ష్ణి ప్రపదే రసాతలం. దానిపైన ఉండేటువంటి మహాతలం విశ్వసృజోథ గుల్ఫౌ. ఈ సమస్త విశ్వాన్ని సృష్టి చేసినటువంటి ఆ భగవంతుడి యొక్క గుల్ఫం అంటే చీలమండ, మహాతలం అనేటువంటి లోకమున్న లోకం. మహాతలం అనే పేరున్న లోకం అది ఆ విశ్వ స్రష్ట అయినటువంటి భగవంతుడికి చీలమండ అనే స్థలంలో ఉంటుంది.
మహాతలం విశ్వసృజోథ గుల్ఫౌ, రెండు చీలమండలు మహాతలమే అవుతాయి. తలాతలం వై పురుషస్య జంఘే, ఆ భగవంతుడి యొక్క పిక్కలు తలాతలం అనే పేరు కలిగిన లోకాలు అని అర్థం చేసుకోవటమే. పాతాళము, రసాతలము, మహాతలము, తలాతలము అనేటువంటి 4 లోకాలు క్రమంగా అరికాలు, పాదము యొక్క పైన భాగం, 2 చీలమండలు, అదేవిధంగా పిక్కలు వరకు వచ్చినాయి. ఆ తర్వాత ద్వే జానుని సుతలం విశ్వమూర్తే ఊరుద్వయం వితలం చాతలంచ మహీతలం తజ్జఘనం మహీపతే నభస్థలం నాభిసరో గృణంతి. 4 పాతాళాలు పోను, కింద లోకాలు పోను, ఇంకా 3 లోకాలు బాకీ ఉన్నాయి కింద లోకాలలో. అందులో ద్వే జానుని సుతలం విశ్వమూర్తే, ఆ భగవంతుడి యొక్క మోకాళ్ళు సుతలం అనే పేరు ఉన్నటువంటి లోకం. సుతలం అనే పేరు ఉన్న లోకం భగవంతుడి యొక్క మోకాళ్ల స్థానంలో ఉంది. 2 మోకాళ్ళు, ద్వే జానుని సుతలం విశ్వమూర్తే. ఊరుద్వయం వితలం చాతలంచ, ఆ భగవంతుడి యొక్క ఊరువులు అంటే తొడల్ని 2 భాగాలు చేసుకుని, కింద భాగం పై భాగం అని చేసుకుని, కింద భాగం వితలం అనేటువంటి కింద లోకం, పై భాగం అతలం అనేటువంటి లోకం. తొడల్లో కింద భాగమేమో వితలము, పై భాగమేమో అతలము. ఊరుద్వయం వితలంచ అతలంచ. ఇలా తొడల పైభాగం వరకు ఆ భగవంతుడి యొక్క శరీరంలో కింద లోకాలన్నీ విడిపోయినాయి. ఇప్పుడు భూమి వంతు వచ్చింది. మహీతలం తజ్జఘనం మహీపతే. మహీపతే, ఈ భూమికి రాజును నువ్వు అనుకుంటున్నావు కదా, ఇంతవరకు రాజ్యం వెలగబెట్టానని అనుకుంటున్నావు కదా. నీవు పాలన చేసినటువంటి ఈ భూమి ఉందే, అది పరమాత్మ యొక్క కటి ప్రదేశం, పరమాత్మ యొక్క నడుము ప్రాంతాలలో ఉండేటువంటి ప్రదేశం. ఆ విషయం తెలియకుండాలే పాలన చేశావు అనేది వేరే విషయం, కానీ ఇప్పుడు తెలుసుకోవలసినటువంటి విషయం. మహీతలం తజ్జఘనం మహీపతే. నభస్థలం నాభిసరో గృణంతి. భూమి నుంచి మొదలుపెట్టి 7 లోకాలను పైకి లెక్క పెట్టుకునే మాట అయితే, భూలోకం తర్వాత వచ్చేటువంటి భువహ అనే లోకం, మనం మామూలు మాటల్లో పిలుచుకోవాలంటే అంతరిక్షం అని పిలువబడేటువంటి లోకం. ఆ అంతరిక్షం అనే లోకం, ఆకాశం అనేటువంటి లోకం ఆ భగవంతుడి యొక్క నాభిసరహ, బొడ్డు, సరస్సు లాంటి బొడ్డు ప్రదేశంలో ఉంటుంది. బొడ్డు స్థానంలో ఇమిడిపోయి ఉంటుంది. మిగతా వాళ్ళకి చిన్న బొడ్డు ఉన్నా పర్వాలేదు, కానీ ఆయనకు మాత్రం కొంచెం పెద్ద బొడ్డు కావాలి కదా. ఆ బొడ్డులోనే ఓ పెద్ద తామర పువ్వు రావాలి, ఆ తామర పువ్వులోంచే బ్రహ్మగారు రావాలి, ఆ బ్రహ్మగారేమో మొత్తం ప్రపంచాన్ని సృష్టి చేయాలి. కాబట్టి ఆయన బొడ్డు కొంచెం ఆకాశం అంతా ఉండి తీరాలి. అందుకని భువహ అని పిలువబడేటువంటి అంతరిక్ష లోకం ఆయనకు బొడ్డు. ఉరస్థలం జ్యోతిరనీకమస్య గ్రీవా మహర్వదనం వై జనోస్య తపోరరాటీం విదురాదిపుంసః సత్యంతు శీర్షాణి సహస్ర శీర్ష్ణ. ఉరస్థలం, ఆయన యొక్క వక్షస్థలం జ్యోతిరనీకమస్య, జ్యోతిస్వభావులైనటువంటి దేవతలు నివాసం ఉండేటువంటి సువర్లోకం లేదా స్వర్గలోకం. స్వర్గలోకాన్ని, భూమి నుంచి 3వ లోకాన్ని భగవంతుడి యొక్క ఉరస్థలంగా భావించుకోవచ్చు. ఉరస్థలం జ్యోతిరనీకమస్య. గ్రీవా మహః, ఆయన యొక్క కంఠం మహర్లోకం అని పిలువబడే స్వర్గానికి పైన ఉండేటువంటి లోకం. భూహు, భువః, సువః, మహః అనేటువంటి 4వ లోకం ఆ భగవంతుడి యొక్క విరాట్ స్వరూపంలో ఉండేటువంటి గ్రీవ కంఠ ప్రదేశం. తర్వాత రావలసినటువంటి వదనం, ముఖం. వదనం వై జనోస్య, జనలోకం అని పిలువబడేటువంటి లోకం ఆ విరాట్ స్వరూపంలో ఉండేటువంటి ముఖం. వదనం వై జనోస్య. అందులో తపోరరాటీం, తపహ అనేటువంటి లోకాన్ని లలాట స్థానంలో అంటే నుదురు అనేటువంటి స్థానంలో ఇమడుచుకోవచ్చు. తపోరరాటీం విదుహు ఆదిపుంసః, ఆది పురుషుడైనటువంటి ఈ విరాట్ స్వరూపంలో ఉండేటువంటి భగవంతుడి యొక్క లలాటాన్ని, నుదురు భాగాన్ని తపోలోపం అని చాలామంది తెలుసుకున్నారు. సత్యంతు శీర్షాణి,
సత్యలోకం అని అన్ని లోకాల కంటే పైన ఉండేటువంటి భూమి నుంచి 7వ లోకం, కింద నుంచి 14వ లోకంలా ఉండేటువంటి ఆ సత్యలోకాన్ని శీర్షాణి అనంత శిరస్సు కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క సహస్ర శీర్ష్ణ ఎన్నో వేల సంఖ్యలో శిరస్సులు ఉండేటువంటి పరమాత్మ యొక్క శిరస్సుగా విరాట్ స్వరూపంలో ఉండవలసినటువంటి శిరస్సులుగా అర్థం చేసుకున్నారు. చాలామంది ఇంతకుముందు దాన్ని అర్థం చేసుకున్నారు, ఇప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకోవలసింది అని శ్రీ శుకుల వారు అంటున్నారు. ఉరస్థలం జ్యోతిరనీకమస్య గ్రీవా మహః వదనం వై జనోస్య తపోరరాటీం విదురాదిపుంస సత్యంతు శీర్షాణి సహస్ర శీర్ష్ణ అని. అరికాలి దగ్గర నుంచి శిరస్సు వరకు మొత్తం 14 అవయవాల్ని 14 రోకాలతో ఈ 3 శ్లోకాల్లోనూ మహర్షి గారు సర్దేశారు. విరాట్ స్వరూపం భగవంతుడి యొక్క వైరాజ రూపం ఈ విధంగానే ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు. కాకపోతే లోకాలను మాత్రమే చెబితే దానికి పూర్తి స్థాయి విలువ చేకూరినట్టు కాదు. ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు, భూలోకంలో ఉండేటువంటి మానవులు, పైలోకాలలో ఉండేటువంటి ప్రభావవంతులైన దేవతలు, వీళ్ళందరినీ కూడా ఎక్కడో చోట కూర్చాలి కదా. దానికోసం ఇంద్రాదయో బాహవ ఆహురుస్రాహ కర్ణౌ దిశ శ్రోత్రమముష్య శబ్ద నాసత్యదస్రౌ పరమస్య నాసే ఘ్రాణోస్య గంధో ముఖమగ్నిరిద్ధ అని మొదలుపెట్టారు. ఇంద్రాదయో బాహవ ఆహురుస్రాహ, ఇంద్రాది దేవతలు ఆ విరాట్ పురుషుడు యొక్క బాహువులు, చేతులు, భుజం దగ్గర నుంచి చేయి మొత్తం రూపంలో ఉండేటువంటి వాళ్ళు చాలా వేగవంతమైనటువంటి గతి కలిగే వాళ్ళు కాబట్టి, తేజస్వభావులు కాబట్టి, తేజప్రధానులు కాబట్టి, వేగంగా కదిలేటువంటి పరమాత్మ యొక్క భుజాల స్థానంలో వారు ఉండటంలో సందేహమేమీ లేదు. అందులోనూ బలానికి అధిష్టాన దేవత అయినటువంటి ఇంద్రుడు ఆ బలస్థానంలో ఉండటం ఏమీ ఆశ్చర్యం లేదు. అందుకని ఇంద్రాదయ బాహవ ఆహు ఉస్రాహ, దేవతలందరూ కూడా ఆయన యొక్క బాహుస్థానంలో ఉంటారు. దేవతలు ఎంతమంది ఉంటే అన్ని బాహువులు, దేవతలే గనక అనంత విశ్వే దేవాహ అని ఉంటే అనంతమైన బాహువులు ఆయనకు ఉండటంలో ఏమీ సందేహం లేదు. కర్ణౌ దిశ శ్రోత్రమముష్య శబ్ద, ఆయన యొక్క చెవులు అంటే మనలాంటి వాళ్ళకి ఉండేటువంటి బిలాలు లేదా కర్ణరంధ్రాలు, దిశ ఆ దిక్కులు లేదా దిశ అని పిలువబడేటువంటి దేవతలు, దిక్కుకు అధిష్టాన దేవతలు, అలాగే శ్రోత్రానికి అధిష్టాన దేవతలు ఆయనకి కర్ణ బిలాల స్థానంలో ఉండేటువంటివి. మరి ఆ బిలంలో ఉండాల్సిన కర్ణ వివరంలోనో లేదా కర్ణంలా కనిపించేటువంటి చిల్లులోనో ఉండాల్సినటువంటి ఇంద్రియం శ్రోత్రేంద్రియం, శ్రోత్రం అముష్య శబ్ద. ఈ సృష్టిలో వినబడని ఎవరూ వినలేని శబ్దాలు ఎన్ని ఉన్నా సరే ఆ శబ్దాలన్నీ ఈ విరాట్ పురుషుడు యొక్క శ్రోత్రేంద్రియం కింద లెక్క. నాసత్యదస్రౌ పరమస్య నాసే, నాసత్యుడు దస్రుడు అని 2 పేర్లు కలిగినటువంటి అశ్విని దేవతలు, నాసత్య దస్ర అనే పేరు కలిగినటువంటి అశ్విని దేవతలు, కవలలు, వీళ్ళు పరమస్య నాసే ఆ విరాట్ పురుషుడు యొక్క ముక్కు పుటాలు, ముక్కులు అనేటువంటి 2 చిల్లులు కావాలి కదా, ఆ ముక్కులు చిల్లులు అశ్విని దేవతలు 2. ఆ ముక్కు చిల్లులలో ఉండేటువంటి ఘ్రాణేంద్రియం, వాసన చూడటానికి వీలుగా ఉండేటువంటి ఘ్రాణేంద్రియం, ఘ్రాణోస్య గంధ. ఇంతకుముందు శబ్దాన్ని శ్రోత్రేంద్రియంగా చెప్పుకున్నట్లుగా ఇప్పుడు గంధాన్ని ఈ సృష్టిలో ఉండేటువంటి ఏ వాసననైనా సరే ఆ విరాట్ పురుషుడు యొక్క ఘ్రాణేంద్రియంగా భావించుకోవచ్చు. ఘ్రాణోస్య గంధ. ఆయన యొక్క ముఖం అంటే నోరు, ముఖం అగ్ని ఇద్ధ, మండుతున్నటువంటి మండే అగ్నిగోళంలా ఉండేటువంటి ఆ నోరు, ఆ నోటి స్థానంలో అగ్నిని పెట్టుకోవచ్చు. ముఖం అగ్ని ఇద్ధ. ఇంద్రాదయో బాహవ ఆహురుస్రాహ కర్ణౌ దిశ శ్రోత్రమముష్య శబ్ద నాసత్యదస్రౌ పరమస్య నాసే ఘ్రాణోస్య గంధో ముఖమగ్నిరిద్ధ. ద్యౌరక్షిణీ చక్షురభూత్పతంగ పక్ష్మాణి విష్ణోరహనీ ఉభే చ
తద్భ్రూ విజృంభ పరమేష్ఠిధిష్ణ్యం ఆపోస్యతాలు రస ఏవ జిహ్వా. ఇంకా కూడా ద్యౌరక్షిణి, ద్యులోకం అని పిలువబడేటువంటి లోకం లేదా ద్యౌహు అని పిలువబడేటువంటి స్థానం, ఇది పరమాత్మ యొక్క చక్షుర్బిలాలు, మనలాంటి వాళ్ళకు ఉండేటువంటి గోళకాలు, గుండ్రంగా ఉండేటువంటి భాగాలు ద్యౌరక్షిణి. ఈ గోళకాల్లో ఉండేటువంటి చక్షురింద్రియం చక్షురభూత్ పతంగ, సూర్యుడు అని తెలుసుకోవచ్చు. సూర్యుడు ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంలో ఉండేటువంటి చక్షురింద్రియం కింద లెక్క. సూర్య చంద్రుల్ని పెట్టుకుంటే వాళ్ళిద్దరికీ పెద్ద తేడా లేదు కాబట్టి, సూర్యుడి యొక్క ప్రకాశంతోనే చంద్రుడు కూడా వెలుగొందుతూ ఉంటాడు కాబట్టి ఇద్దరినీ ఒకే ఘాటన కట్టేసుకుంటే సూర్య చంద్రులిద్దరూ ఆయనకి చక్షురింద్రియ స్థానంలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ద్యౌరక్షిణి చక్షురభూత్ పతంగ. ఆయన యొక్క కంటి మీద ఉండేటువంటి కనురెప్పలు పక్ష్మాణి విష్ణోహో అహని ఉభేచ. కనురెప్పలు, ఆ కనురెప్పల మీద ఉండేటువంటి సన్నటి వెంట్రుకలు, ఇవన్నీ కూడా పగలు రాత్రి. ఆయన కళ్ళు మూశాడు అంటే విరాట్ పురుషుడుగా ఉండేటువంటి ఆయన కళ్ళు మూశాడు అంటే దాని పేరు రాత్రి, కళ్ళు తెరిచాడు అంటే దాని పేరు పగలు. ఆయన కళ్ళు మూశాడు అంటే ఈ సృష్టి ఏమీ లేదు, మొత్తం ప్రళయం అని అర్థం. విరాట్ పురుష రూపంలో ఉండేటువంటి ఆయనే కళ్ళు తెరిచాడు అంటే ఈ సృష్టి మొత్తం నడుస్తోంది అని అర్థం. కాబట్టి పక్ష్మాణి విష్ణోహో అహని ఉభేచ, రెండు అహని అంటే రాత్రి పగలు, ఈ రెండు కూడా ఆయన యొక్క కనురెప్పల చివరిలో ఉండేటువంటి వెంట్రుకలు. ఆయనకు కనుబొమ్మలు కూడా ఉన్నాయి. ఆ కనుబొమ్మలు కాస్త ఆడుతూ ఉంటాయి. కనుబొమ్మలు ఆడుతూ ఉంటాయి. ఏంటి? తద్భురో విజృంభ పరమేష్ఠిధిష్ణ్యం. ఆయన యొక్క కనుబొమ్మలు ఆడటం అనేది బ్రహ్మగారి యొక్క స్థానం, బ్రహ్మగారు కూర్చునేటువంటి పద్మం. ఆయన కనుబొమ్మ పైకి లేపాడు అంటే బ్రహ్మగారు సృష్టి చేసేస్తాడు. కనుబొమ్మ కిందకి దించాడు అంటే నో చెప్తున్నాడు, ఆఫ్ అంటున్నాడు అని ఈ సృష్టిని మొత్తం ఆపేస్తాడు. ఆయన కనుబొమ్మల కదలికల మీదే ఈ సృష్టి మొత్తం ఆధారపడి ఉంది కాబట్టి ఈ సృష్టి చేసేటువంటి బ్రహ్మగారు ఆయన కనుబొమ్మల దగ్గర ఉన్నట్లు, బ్రహ్మగారే కనుబొమ్మలైనట్లు, ఆ బ్రహ్మగారి యొక్క ఈ క్రియలన్నీ కూడా తద్భ్రూ విజృంభ, పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంలో ఉండేటువంటి కనుబొమ్మల కదలికలు అని అర్థం చేసుకోవచ్చు. తద్భ్రూ విజృంభ పరమేష్ఠిధిష్ణ్యం. ఆయన నోరు ఉంది, నోట్లో రసనేంద్రియం, నాలుక మీద ఉండేటువంటి ఇంద్రియం రావాలి, దానికి ఆపోస్యతాలు రస ఏవ జిహ్వా అని చెప్తున్నారు. ఆయన నోట్లో ఉండేటువంటి రసనేంద్రియానికి ఉండే స్థానం ఆపహ, నీరు. అలాగే ఆ స్థానంలో ఉండేటువంటి ఇంద్రియం, రుచి చూసేటువంటి ఇంద్రియం రస ఏవ. ఏ రసాన్నైతే మనమందరము మన నాలుకతో ఆస్వాదిస్తున్నామో ఆ రసమే ఆయన యొక్క ఇంద్రియం. రస ఏవ జిహ్వా. ద్యౌరక్షిణీ చక్షురభూత్ పతంగ పక్ష్మాణి విష్ణోరహనీ ఉభేచ తద్భ్రూ విజృంభ పరమేష్ఠిధిష్ణ్యం ఆపోస్యతాలు రస ఏవ జిహ్వా. ఛందాంస్యనంతస్య శిరో గృణంతి దంష్ట్రాయమస్నేహకలాద్విజాని హాసో జగన్మాదకరీ చ మాయా దురంత సర్గో యదపాంగమోక్ష. ఛందాంసి అనంతస్య శిరః గృణంతి. ఛందాంసి వేదాలను అనంతస్య అనంతుడైనటువంటి ఆ విరాట్ పురుషుడి యొక్క శిరస్సులు అని చెప్తారు. ఇంతకుముందు చెప్పినటువంటి సత్యలోకం ఆయన తలకాయ, ఆ తలకాయ మీద ఉండేటువంటి బ్రహ్మరంధ్రం ఈ వేదాలు అని చెబుతారు. ఛందాంసి వేదాలు అనంతస్య అనంత రూపాలలో ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నాయి. అనంతమైనటువంటి వేదాలు అనంత స్వరూపుడు యొక్క బ్రహ్మరంధ్ర స్థానంలో ఉండటంలో ఏమీ ఆశ్చర్యం లేదు. వేదాలను ఆయనే నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా నెత్తిన పెట్టుకుని చూసుకోవలసిన అవసరమైతే ఉంది అని మహర్షి గారు అంటున్నారు. ఛందాంసి
అనంతస్య శిరోగృణంతి. ఆయన నోట్లో ఉండేటువంటి కోర పళ్ళు, దంష్ట్రాహ, మామూలు పళ్ళు కూడా కాదు, కోర పళ్ళు, ఆ కోర పళ్ళు దంష్ట్రా యమః. కోర పళ్ళతో కటకట నమిలి తినేస్తారు కదా, పటికి పిల్లల లాంటి గట్టి పదార్థాలను కూడా కోర పళ్ళతో నమిలేస్తారు కదా. అలా ఎవరిని పడితే వాళ్ళని నమిలేయగలిగినటువంటి యముడు ఆయన కోరపళ్ళ స్థానంలో ఉన్నాడు, దంష్ట్రా యమః. అయితే ఈ కోరపళ్ళు కాక మిగతా పళ్ళు ఉన్నాయి కదా, అది ఎవరు అంటే స్నేహకలాహ ద్విజాని. మానవులకు ఉండేటువంటి పుత్రమిత్రాదుల మీద ఉండే స్నేహం, ఏ స్నేహంతోనైతే వాళ్ళని చూస్తూనే పళ్ళు ఇకిలించేస్తారో, ఏ స్నేహంతోనైతే వాళ్ళని చూస్తూనే తెలియకుండానే మొహమంతా ఉబ్బిపోయి విశాలంగా అయిపోయి పళ్ళు వాటంతరవే తెరుచుకుంటాయో, పళ్ళు ఇకిలించడం జరుగుతుందో, ఆ పళ్ళు వాళ్ళ స్నేహాలే. పరమాత్మ యొక్క అవే పళ్ళు, అవే స్నేహాలు. మానవుల యొక్క స్నేహాలు పరమాత్మ యొక్క పళ్ళు. ఏ స్నేహంతో మానవులు పళ్ళికిలిస్తారో అదే స్నేహం పరమాత్మ యొక్క పళ్ళు. స్నేహకలాహ ద్విజాని. మానవుల యొక్క స్నేహాలు ఆయనకు పళ్ళు ఎలా అవుతాయి అంటే అదేగా చెప్తున్నది. ఇప్పుడు విరాట్ స్వరూపంలో అన్నీ ఉన్నాయి అని చెప్తూనే ఉన్నాం కదా. అందులో భూభాగం కూడా ఉంది కదా, భూమి మీద ఉండే మనుషులు కూడా ఉన్నారు కదా. ఆ మనుషుల యొక్క మనసులలో ఉండేటువంటి భావాలు కూడా ఆయన యొక్క రూపంలోకి చెంది తీరుతాయి, ఆయన రూపంలోకి చేరి తీరుతాయి అని మహర్షి గారు అంటున్నారు. స్నేహకలాహ ద్విజాని అని. ద్విజాని అని పళ్ళకు పేర్లు. పళ్ళకి పేరు రెండుసార్లు పుడతాయి కాబట్టి, పుట్టినప్పుడు మొదటిసారి వచ్చేటువంటి పళ్ళు కాకుండా పాలపళ్ళు ఊడి మళ్ళీ రెండోసారి కూడా పళ్ళు వస్తాయి కాబట్టి వాటికి ద్విజాలు అని పేరు. ఆ ద్విజాలు రెండుసార్లు వచ్చేవి, మార్చి మార్చి వచ్చేవి, మార్పుకు లోనయ్యేవి. ఒకసారి ఇష్టం, ఒకసారి కష్టంగా ఉండేటువంటి మానవుల యొక్క అనియతమైనటువంటి స్నేహాలు ఆయనకు రెండుసార్లు పుట్టేటువంటి పళ్ళు అని మహర్షి గారు అంటున్నారు. ఇందులో మానవులను పొడిచే పొడుపు తప్పనిసరిగా పెట్టే ఉన్నారు. ఆయన నవ్వు మానవుల యొక్క నవ్వు లాంటిది మాత్రమైతే కాదు. మానవులు ఇష్టమైతే నవ్వటం, కష్టమైతే నోరు మూసుకుని ఉండటం చేస్తారు కదా, అలా కాదు. హాసః జగన్మాదకరీచ మాయ. ఆయన యొక్క నవ్వు లేదా చిరునవ్వు కొంచెం పెద్ద స్థాయిలో ఉండేటువంటి నవ్వు ఈ ప్రపంచం మొత్తాన్ని మత్తెక్కించేటువంటి మాయా అనే పేరుతో ఉండేటువంటి నవ్వు. ఆయన నవ్వుకు వేరే పోలిక లేదు. ఆయన నవ్వాడు అంటే ఈ ప్రపంచమంతా కూడా అందులో మై మరచిపోవలసిందే. అలాంటి నవ్వు అయింది. అలాంటి నవ్వు ఆయన యొక్క మాయే. ఆయన తన మాయతో ఒక్కసారి నవ్వాడు అంటే ఎంతటి వాళ్ళైనా సరే మై మరచిపోవలసిందే అని. హాసః జగన్మాదకరీచ మాయా. ఇంతేకాకుండా ఈయనకి ఇంకొక అలవాటు కూడా ఉంది, క్రీగంట చూడటం అని. ఆ క్రీగంట చూడటం అంటే ఏంటి? దురంత సర్గ యదపాంగ మోక్ష. అపారమైనటువంటి ఈ సంసారం మొత్తం ఆయన క్రీగంటి చూపుల కింద లెక్క. ఆయన క్రీగంట చూశాడు అంటే, ఆ క్రీగంట చూసేటప్పుడు ఒకసారి కనుబొమ్మ పైకి ఎత్తాడు అంటే ఈ సృష్టి జరిగిపోతున్నట్లే. ఆయన క్రీగంట చూడటం మానేసి కనుబొమ్మ కిందకి దించాడు అంటే సృష్టి ఆఫ్ అయిపోయినట్లే. ఈ సృష్టికి ఆది అంతము ఉందా లేదా ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. ఎవరు ఈ సృష్టిని, ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువులను దాటి వెళ్ళలేకపోతున్నారు. అలాంటి దురంత సర్గ, అపారమైనటువంటి ఈ సృష్టి మొత్తం యదపాంగ మోక్ష, ఆయన యొక్క క్రీగంటి చూపుల కిందకు వచ్చేస్తుంది. ఛందాంస్యనంతస్య శిరోగృణంతి దంష్ట్రా యమః స్నేహకలా ద్విజాని హాసో జగన్మాదకరీచ మాయ దురంత సర్గో యదపాంగ మోక్ష అని ఈ శ్లోకంలో కొన్ని విశేషాలను మహర్షి గారు చెప్తున్నారు. ఇంతేకాదు, వ్రీడోత్తరోష్ఠో ధన ఏవ లోభః ధర్మస్తనో అధర్మపథోస్య పృష్ఠం కస్తస్య మేఢ్రం వృషణౌ చ మిత్రౌ కుక్షిస్ సముద్ర గిరయోస్థి సంఘాః అని కూడా కొన్ని విశేషాలను జోడిస్తున్నారు. ఆయన యొక్క పెదవులు, రెండు పెదవులు ఉన్నాయి కదా, అందులో పై పెదవి వ్రీడ ఉత్తరోష్ఠ. మానవులకు ఉండేటువంటి సిగ్గు ఆయన యొక్క పై పెదవి.
మానవులు సిగ్గుగా ఉన్నప్పుడు నోరు తెరవటానికి పళ్ళు చూపించడానికి ఇష్టపడరు కదా, దాన్ని మూసి ఉంచాలని అనుకుంటారు కదా. అలా మానవుల యొక్క సిగ్గును రక్షించేటువంటి ఆ వ్రీడ లేదా మానవుల యొక్క మనసులో ఉండేటువంటి సిగ్గు అనేటువంటి భావం ఆయన యొక్క పై పెదవి. అలాగే అధర ఏవ లోభ, ఎందుకో కింద పెదవని మాత్రం మానవుల మనసుల్లో ఉండేటువంటి లోభం అని మహర్షి గారు చెప్తున్నారు. పై పెదవి మానవుల మనస్సుల్లో ఉండే సిగ్గు, కింద పెదవి లోభ. ధర్మస్తన అధర్మపథ ఏవ అస్య పృష్ఠం, ఆయన యొక్క స్తనం ధర్మం, అధర్మ మార్గం అనేది ఆయనకు పృష్ఠం. ఎప్పుడు ఆయన పృష్ఠాన్ని ఆయన చూసుకోలేడు, అంటే ఆయన వీపుని ఆయన చూసుకోలేడు కాబట్టి అధర్మ మార్గంలోకి ఎప్పుడూ ఆయన వెళ్ళడు కాబట్టి అధర్మపథ అస్య పృష్ఠం. అదే సమయంలో కస్తస్య మేఢ్రం వృషణౌచ మిత్రౌ, కహ ప్రజాపతి అనేటువంటి వాడు బ్రహ్మగారు, ఆయన ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంలో ఉండేటువంటి పురుషాంగం. వృషణౌచ మిత్రౌ, మిత్రుడు వరుణుడు అనేటువంటి ఇద్దరు ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంలో ఉండేటువంటి రెండు వృషణాలు. అలాగే కుక్షిస్ సముద్రాహ, ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంలో ఉండేటువంటి ఉదర భాగం ఏంటి అంటే సముద్రాలన్నీ కూడా. కుక్షిస్ సముద్రాహ గిరయ అస్థి సంఘాహ, లోపల ఉండేటువంటి ఎముకలు బోన్స్ అవి గిరయ పర్వతాల కింద లెక్క. పర్వతాలన్నీ ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంలో ఉండేటువంటి ఎముకలు. విరుడోత్తరోష్ఠ అధర ఏవ లోభ ధర్మస్తన అధర్మోస్య అధర్మ పథోస్య పృష్ఠం కస్తస్య మేఢ్రం వృషణౌచ మిత్రౌ కుక్షిస్ సముద్రాహ గిరయోస్థి సంఘాహ అని ఈ శ్లోకంలో కొన్ని విశేషాలను చెప్పారు మహర్షి గారు. దాంతోపాటుగా నద్యోస్య నాడ్య అథ తనూరుహాణి మహీరుహాహ విశ్వతనోర్నృపేంద్ర అనంతవీర్యశ్వసితం మాతరిష్వ గతిర్వయ కర్మ గుణప్రవాహ అని కొన్ని విశేషాలను చెప్తున్నారు. ఆయన శరీరంలో ఉండేటువంటి నాడులు, విరాట్ పురుషుడు యొక్క శరీరంలో ఉండేటువంటి నాడులు మనకు పైకి కనిపించేటువంటి నదులు. మనకు పైకి కనిపించే నదులు కావు, ఆ విరాట్ పురుషుడు యొక్క నాడులు. రక్తాలను అక్కడికి అంతటికి ప్రసరింపజేసేటట్లుగా మానవుల శరీరాలలో కనిపించేటువంటి నాడులు అవి పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి నదులైపోయినాయి. అథ తనూరుహాణి మహీరుహాహ, ఆయన శరీరం మీద ఉండేటువంటి వెంట్రుకలు మహీరుహాహ, ఈ భూమి మీద మొలిచేటువంటి పెద్ద పెద్ద చెట్లు. భూమి మీద మొలిచే చెట్లు ఆయనకు ఎలా వెంట్రుకల కిందకు వస్తాయి అని అడిగితే, ఆయన విశ్వతనువు, ఈ సృష్టిని మొత్తాన్ని తన శరీరంగా చేసుకున్నటువంటి విరాట్ పురుషుడు కాబట్టి అలాంటి సందేహాలు ఆయన మీద ఏమీ పెట్టుకోనక్కర్లేదు. విశ్వతనోహం, ఆయన ఈ ప్రపంచాన్నే శరీరంగా ఉంచుకున్నాడు కాబట్టి ఇవన్నీ కుదురుతాయి. నృపేంద్ర, ఓ పరీక్షన్ మహారాజా, ఈ విషయాన్ని అర్థం చేసుకో. ఏమిటంటే అనంతవీర్య శ్వసితం మాతరిష్వ, అనంతమైనటువంటి పరాక్రమం, అనంతమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆయనకు ప్రాణవాయువు కావాలి కదా. ఆ ప్రాణవాయువు విరాట్ పురుష దేహంలో ఉండవలసినటువంటి ప్రాణవాయువు మాతరిష్వ అంటే మొత్తం అన్ని చోట్ల ఉండేటువంటి కనిపించేటువంటి వాయువే ఆయనకు ఆ ప్రాణవాయువు కింద పనిచేస్తాడు. అనంతవీర్య శ్వసితం, అనంతవీర్యస్య అనంతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ విరాట్ పురుషుడు యొక్క శ్వసితం ప్రాణవాయువు, మాతరిష్వ వాయువే, వాయువు మొత్తం ఆయనకి ప్రాణాపానాలకు పనికొస్తాడు అంతేను. గతిర్వయ, ఆయన వయస్సు ఏంటి అని అడిగితే గతి వెళుతూనే ఉండటం, అంతం లేకుండా పోతూనే ఉండటం అనేది ఆయన యొక్క వయస్సు. గతిర్వయ కర్మ గుణప్రవాహ, ఆయన చేసే పనేమిటి, ఆయన యొక్క క్రియ ఏమిటి అని అంటే గుణప్రవాహ. 3 గుణాలు ప్రవాహ రూపంలో ఒకదాని వెంట ఒకటి పరిగెడుతూ ఈ సంసారాన్ని కలిగిస్తూ ఉండటమే, ఈ సంసారంలో మానవులకి లేదా ఇతర ప్రాణులన్నిటికీ భోగాలను అందిస్తూ ఉండటమే. అదే ఆయన పని. ఆ పని గుణ ప్రవాహ రూపంలో ఉండేటువంటి పని. అదే ఆ విరాట్ స్వరూపం యొక్క కర్మ. కర్మ
గుణప్రవాహ. ఇంత చెప్పారు, పాపం ఆయనకి తల మీద కేశాల గురించి చెప్పలేదు అని అడిగితే, ఈశస్య కేశాన్ విదురంబువాహాన్ వాసస్తు సంధ్యాం కుర్వర్య భూమ్న అవ్యక్తమాహుర్ హృదయం మనశ్చ సచంద్రమాహ సర్వ వికారకోశ అని పై శ్లోకంలో ఆ కేశాలతో పాటు మరికొన్ని విశేషాలను చెప్పారు. ఆ విరాట్ స్వరూపం యొక్క కేశాలు విదురంబువాహాన్, మేఘాలు, మనకు కనిపించేటువంటి నల్లని మబ్బులు. మనకు కనిపించేటువంటి నల్లని మబ్బులు విరాట్ స్వరూపం యొక్క కేశాల స్థానంలో ఉంటాయి. ఆయన బట్ట కట్టుకోవాలి కదా, వస్త్రం ఏదో ఒకటి ధరించాలి కదా. ఆ వస్త్రం ఏమిటి అంటే వాసస్తు సంధ్యాం కుర్వర్య భూమ్న ఆహు. భూమ్న చాలా పెద్దవాడు ఆయన, చాలా పెద్ద శరీరం అయింది. ఆ పెద్ద శరీరంలో ఆయనకు కావలసినటువంటి వస్త్రం కింద సంధ్యాం, ఎన్నో రంగులు కలిగినటువంటి సంధ్యాకాలాన్ని పెట్టుకోవచ్చు. ఎన్నెన్నో రంగులతో అందంగా ఉండేటువంటి సంధ్యాకాలం, పొద్దున పూట సాయంకాలం పూట వచ్చేటువంటి సంధ్యాకాలం, ఆ సంధ్యాకాలాన్ని ఆయన యొక్క వస్త్రం కింద పెట్టుకోవచ్చు, రంగురంగుల వస్త్రం కింద పెట్టుకోవచ్చు. వాసస్తు సంధ్యాం భూమ్న. కురువర్య, కౌరవ వంశంలో పుట్టినటువంటి ఓ పరీక్షిత్తు, ఈ విషయాన్ని గమనించు. రంగురంగులతో ఉండేటువంటి ఈ సంధ్యాకాలం ఆయనకు వస్త్రం కింద లెక్క, రంగుల వస్త్రం కింద లెక్క అని. ఆయనకు హృదయం అనేది ఉండాలి, హృదయంలో మనస్సు ఉండాలి, ఆ మనస్సులో కొన్ని భావాలు ఉండాలి కదా. ఒకవేళ శరీరమే అయితే గనక శరీరంలో హృదయం తప్పనిసరి, అందులో మనస్సు తప్పనిసరి కదా. హృదయం ఏంటి, మనస్సు ఏంటి అని అడిగితే అవ్యక్తమాహురు హృదయం. ఆయన హృదయాన్ని ఎవరూ కనిపెట్టలేరు. ఒకవేళ గనక కనిపెట్టాలి అనుకుంటే, చెప్పుకోవాలి అనుకుంటే, అవ్యక్తం అనే పదానికి అర్థమైనటువంటి ప్రధానాన్ని లేదా త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని ఉంచుకోవచ్చు. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, ప్రధానం అనే పదానికి అర్థంగా ఉండేటువంటి ప్రకృతి అవ్యక్తం, ఎవరికి కనబడనిది, ఎవరికి లొంగనిది ఉంది కదా. ఆ అవ్యక్తం ఆయన యొక్క హృదయం. అవ్యక్తమాహుర్ హృదయం. అందులో ఉండేటువంటి మనస్సు, హృదయ స్థానంలో ఉండేటువంటి మనస్సు ఎవరు అంటే సర్వ వికార కోశ స చంద్రమాహ. చంద్రుడు ఆయన యొక్క మనస్సు. చంద్రుని ఎందుకు పెట్టారు మనస్సు కింద అంటే, మానవుల యొక్క మనస్సుకు చంద్రుడు అధిష్టాన దేవత. అధిష్టాన దేవత మాత్రమే కాకుండా మానవుల మనస్సుల్లో కలిగేటువంటి ప్రతి భావాన్ని రికార్డ్ చేసేటువంటి వాడు చంద్రుడు. సహా చంద్రమాహ, ఆ ప్రసిద్ధుడైనటువంటి చంద్రుడు రెండు పనులు చేసేటువంటి చంద్రుడు. ఒకటి మానవుల మనస్సును నియంత్రించే, అనుగ్రహించేటువంటి చంద్రుడు. అదే సమయంలో మానవుల మనస్సుల్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని రికార్డు చేసి తనలో ఉంచుకునేటువంటి డేటాబేస్ లాంటి చంద్రుడు. సర్వ వికార కోశ, మానవుల మనస్సుల్లో కలిగేటువంటి ప్రతి వికారానికి, ప్రతి భావానికి డేటాబేస్ లాగా పనిచేసేటువంటి చంద్రుడు ఆయన యొక్క మనస్సు అనేటువంటి స్థానంలో ఉంటాడు. ఆయనకు విడిగా మనస్సు అనేది లేదు. మనస్సుతో ఆయన చేయవలసింది ఏమీ లేదు, మనసులో ఆలోచించుకోవలసింది ఏమీ లేదు. సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు కాబట్టి ఆయన తన యొక్క సహజ స్వభావమైన సర్వజ్ఞత్వంతోనే అన్నీ చేసేసుకోగలడు. విరాట్ స్వరూపం అన్నాము, అందులో హృదయాన్ని కూడా కష్టపడి పెట్టాము. ఆ హృదయంలో మనస్సును స్థాపించుకోవాలి అనుకుంటే మానవుల మనస్సులన్నీ కలిపి ఆయన యొక్క మనస్సు కింద ఉంచుకోవచ్చు. మనస్సులన్నీ కలిపి ఒక మనస్సు అంటే సరిగ్గా భావానికి ఎక్కదు కాబట్టి మనస్సులను నియంత్రించే, మనస్సుల్లో ఉండే వాటన్నిటినీ తనలో నిక్షిప్తం చేసుకునేటువంటి చంద్రుని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే సరిపోతుంది అని మహర్షి గారు అంటున్నారు. ఈశస్య కేశాన్ విదురంబువాహాన్ వాసస్తు సంధ్యాం కుర్వర్య భూమ్న అవ్యక్తమాహుర్ హృదయం మనశ్చ సహా చంద్రమాహ సర్వవికార కోశ అని. చిన్న హెచ్చరిక లాంటిదైతే చేయనైతే చేశారు. నా మనసులో ఏముందో ఎదుటివాడికి ఏం తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది, నా మనస్సులోనే నిక్షిప్తమైపోతుంది అని అనుకోనక్కర్లేదు. ఉన్నాడు ఒక డేటాబేసు, ప్రతిదాన్ని రికార్డు చేస్తాడు. రికార్డు చేసి దాన్ని ఎప్పుడు బయటికి తీయాలో అప్పుడు తీస్తాడు. కాబట్టి మనసు విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందే.
నా మనసులో జరిగేది నేను ఆలోచించుకునేది ఎవరికీ అర్థం కాదు అనే ధైర్యం అయితే పనికిరాదు అనేటువంటి హెచ్చరిక కూడా ఇందులో చేస్తున్నట్లే కనిపిస్తోంది. దాంతోపాటు విజ్ఞానశక్తిం మహిమామనంతి సర్వాత్మనోంతఃకరణం గిరిత్రం అశ్వాశ్వతర్యుష్ట్ర గజానఖాని సర్వే మృగా పశవ శ్రోణి దేశే అని పై విశేషాలను కూడా చెబుతున్నారు. విజ్ఞానశక్తిం మనస్సు, హృదయం లోపల ఉండేటువంటి మనస్సుకు ఉండేటువంటి విజ్ఞాన శక్తి కింద ఈ సృష్టిలో మనం ఇందాక చెప్పుకున్నటువంటి సప్త ఆవరణాల్లో సప్తమ ఆవరణంగా ఉండేటువంటి మహత్తత్వం కింద పెట్టుకోవచ్చు. విజ్ఞాన శక్తిం మహిమామనంతి, మహత్తత్వాన్ని ఆయన యొక్క విజ్ఞాన శక్తిగా పెట్టుకోవచ్చు. సర్వాత్మన, సర్వాత్మకుడైనటువంటి ఆయన యొక్క అంతఃకరణం, లోపల పనిచేసేటువంటి మనస్సును కూడా నియంత్రించేటువంటి కరణం లేదా అహంకారాన్ని నేను అని అనిపించేటువంటి భావనను ప్రారంభించేటువంటి కరణం అంతఃకరణం గిరిత్రం, గిరిత్రహ అనే పేరు కలిగినటువంటి శ్రీరుద్రుడుగా ఉంచుకోవచ్చు. శ్రీరుద్రుణ్ణి ఆ విరాట్ స్వరూపం యొక్క అంతఃకరణంగా అహంకార స్థానంలో ఉంచుకోవచ్చు. సర్వాత్మన అంతఃకరణం గిరిత్రం. వీటితో పాటుగా అశ్వ, అశ్వతరి, ఉష్ట్ర, గజాహ. అశ్వాలు, గుర్రాలు, అశ్వతరులు అంటే బహుశా కంచరగాడిదలు అవుతాయేమో, అలాంటి జంతువులవి. సంకర జాతికి చెందినటువంటి జంతువులు. ఉష్ట్రాలు అంటే ఒంటెలు, గజాహ ఏనుగులు. ఇవి ఈ పరమాత్మ యొక్క గోళ్ళు. అశ్వ, అశ్వతరి, ఉష్ట్ర, గజాహ, నఖాని. ఇవి కాక సర్వే మృగాహ పశవ, మిగతా మృగాలు, మిగతా పశువులు, మృగాలకు పశువులకు ఉండేటువంటి తేడాను చూసుకుని డొమెస్టిక్ యానిమల్స్ అనో వైల్డ్ యానిమల్స్ అనో ఏదో ఒక భేదం చేసుకుని అవన్నీ కూడా పశవ శ్రోణి దేశే, ఆయన యొక్క నడుము దగ్గర ఉంచేసుకోవలసిందే. విజ్ఞానశక్తిం మహిమామనంతి సర్వాత్మనోంతఃకరణం గిరిత్రం అశ్వ, అశ్వతరి, యుష్ట్ర, గజానఖాని మృగాశ్చ సర్వే మృగాః పశవ శ్రోణి దేశే అని మరికొన్ని విశేషాలు చెప్పారు. వీటితో పాటు వయాంసి తద్వ్యాకరణం విచిత్రం మనుర్మనీషా మనుజో నివాస గంధర్వ విద్యాధన చారణాప్సర స్వరస్మృతి అసురానీక వీర్య అని ఇంకొన్ని విశేషాలను కూడా జోడించారు. పక్షులు రకరకాల రంగుల్లో రకరకాల సామర్థ్యాలు కలిగినటువంటి పక్షులు. తద్వ్యాకరణం విచిత్రం, ఆయన వ్యాకరణం ఆయన చేయగలిగినటువంటి విచిత్రమైన శక్తులకు సంకేతం. ఎన్నెన్నో రకాల పక్షులు ఉన్నాయి. ఆ పక్షుల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క రంగు ఉంది, ఒక్కొక్కదానికి ఒక్కొక్క విశేషం ఉంది. ఆ విశేషాలన్నిటినీ మనం ఎగురుతున్నప్పుడు చూసుకుంటే ఆ ఎగిరే పక్షుల యొక్క విశేషాలన్నీ పరమాత్మ యొక్క వ్యాకరణ శక్తిలో విశేషంగా చేయగలిగినటువంటి శక్తులలో భాగాలు అని అర్థమవుతుంది. ఆయన యొక్క బుద్ధి మనీష, మనుహు, మానవుల యొక్క జీవన ప్రమాణాన్ని జీవన విధానాన్ని నిర్ణయించినటువంటి మనువు ఆయన యొక్క బుద్ధి. తన యొక్క బుద్ధితోనే ఆయన మనువును తయారు చేశాడు. ఆ మనువు గారి ద్వారా మానవులకు జీవన విధానాన్ని నిర్ణయించాడు, జీవన విధానాలను బోధించాడు. ఆ జీవన విధానంలో ఉంటేనే వీడికి మానవుడు అనే పేరు వస్తుంది అని నిర్ణయించి పెట్టాడు. మనువు గారిని గనక దాటిపోతే మానవుడి కింద లెక్క రాదు, ఇంకోటేదో పేరు వస్తుంది, ఇంకోటి ఏమైనా పేరు రావచ్చు. ఆ మానవుల యొక్క జీవన విధానాన్ని నిర్ణయించినటువంటి మనువు గారు పరమాత్మ యొక్క బుద్ధి. పరమాత్మ తన బుద్ధితో చేసినవాడు అంతే తప్ప ఆయనంతటా ఆయన ఏదో వచ్చి తన స్వబుద్ధితో ఏదో చేసినవాడు కాదు ఆయన. అలాంటి మనువు ఆ పరమాత్మ యొక్క బుద్ధి స్థానంలో ఉంటాడు. సరే, ఇంతటికీ పరమాత్మ గారు ఈ విరాట్ పురుషుడు ఎక్కడ ఉంటాడు? మనుజో నివాస, మానవుడే ఈయన యొక్క నివాసం, మానవుడే ఈయనకు ఇల్లు, మనుజో నివాస. ఇంతేకాదు గంధర్వ విద్యాధర చారణ అప్సర స్వరస్మృతి, సంగీత ప్రధానమైనటువంటి జన్మలు కలిగిన వాళ్ళు గంధర్వులు, వాళ్లలోనే కొంత తేడా జాతులు విద్యాధరులు, వాళ్ళకంటే కొంచెం భిన్నమైనటువంటి జాతులకు చెందిన వాళ్ళు చారణులు,
నాట్య ప్రధానంగా ఉండేటువంటి అప్సరసలు, వీళ్ళందరూ పరమాత్మ యొక్క స్వరస్మృతి, పరమాత్మ యొక్క సప్తస్వర స్మరణల కిందకు వస్తారు. పరమాత్మ సప్తస్వర స్మరణలన్నీ కూడా ఈ జాతుల కిందకే ఉంటాయి. గంధర్వ, విద్యాధర, చారణ, అప్సర, స్వరస్మృతి. ఆయన యొక్క పరాక్రమం అసురానీక వీర్య. అసురులు, రాక్షసులు, ఆ రాక్షసులలో ఉండేటువంటి పరాక్రమం ఈయన యొక్క పరాక్రమమే. లేదా రాక్షసులు ఈ విరాట్ పురుషుడు యొక్క పరాక్రమ స్థానంలో ఉంటారు. పరాక్రమం అంటే కేవలం బలం కాదు, ఇతరుల మీద పడిపోయేటువంటి తత్వం, వెంటనే ఆక్రమించేటువంటి గుణం. ఆ గుణం రాక్షసుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ రాక్షసుల జాతుల్లో అసుర జాతిలో ఆ గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ అసురులలో ఉండేటువంటి పరాక్రమం భగవంతుడి యొక్క పరాక్రమం కింద లెక్క అని అసురానీక వీర్య అనే మాటలో మహర్షి గారు అంటున్నారు. వయాంసి తద్వ్యాకరణం విచిత్రం మనుర్మనీషా మనుజో నివాస గంధర్వ విద్యాధర చారణాప్సర స్వరస్మృతి అసురానీక వీర్య అని. ఇంతేకాదయ్యా, ఇంకా ఉంది. బ్రహ్మాననం క్షత్రభుజో మహాత్మా విడూరురంఘ్రి శ్రితకృష్ణవర్ణ్య నానాభిదాభిజ్య గణోపపన్న ద్రవ్యాత్మక కర్మ వితాన యోగ. నానాభిధాభిజ్య గుణోపపన్న ద్రవ్యాత్మక కర్మ వితాన యోగ అని కూడా పైన అన్నారు. ఆయన యొక్క ముఖం బ్రాహ్మణ జాతి, క్షత్రభుజో మహాత్మా పెద్ద శరీరం కలిగినటువంటి ఆ విరాట్ పురుషుడు యొక్క భుజాలు క్షత్రియులు, క్షత్రియ జాతి. విడూరు రంఘ్రి, విడూరుహు ఆయన యొక్క ఊరులు తొడలు వైశ్యజాతి. అంఘ్రిశ్రిత కృష్ణవర్ణ శూద్రజాతి ఆయన యొక్క పాదాల స్థానంలో ఉంటుంది. ఆయనే సృష్టి చేసినటువంటి ఈ సృష్టిలో భాగమైనటువంటి ఈ 4 జాతులు వేరే ఏమి కావు, ఆయన యొక్క శరీరంలోనే భాగాలు. బ్రహ్మాననం క్షత్రభుజో మహాత్మా విడూరు అంఘ్రిశ్రిత కృష్ణవర్ణ. ఈ 4 చేయవలసినటువంటి కర్మలు, వైదికమైనటువంటి కర్మలు. నానాభిధాభిజ్య గణోపపన్న ద్రవ్యాత్మక కర్మ వితాన యోగ. వేరువేరు పేర్లతో ఉండేటువంటి యజ్ఞయాగాలు, వేరువేరు పేర్లతో వేరువేరు సందర్భాలలో వేరువేరు మనుషులు చేయవలసినటువంటి యజ్ఞయాగాలు. నానాభిధ అభిజ్ఞ గణోపపన్న ఆ పేర్లలో ఉండేటువంటి దేవతలు, వేరువేరు పేర్లతో ఉండేటువంటి దేవతలు, ఆ దేవతలను ఉద్దేశించి ఆ దేవతల యొక్క అనుగ్రహం కోసం చేయవలసినటువంటి యాగాలు, వేరువేరు ద్రవ్యాలతో చేయవలసినటువంటి యాగాలు, అనంతమైనటువంటి వేదాల్లో అనంతమైనటువంటి రూపాల్లో ఉండేటువంటి యాగాలు. ఇవన్నీ కూడా మానవులు చేయవలసినటువంటి యాగాలన్నీ కూడా సమస్త మానవ స్వరూపమైనటువంటి ఆ విరాట్ పురుషుడు యొక్క కర్మ. మానవులు గనక సమస్తంగా వారు చేసుకోవలసినటువంటి వైదికమైన కర్మలను చేసుకునే మాట అయితే ఆ విరాట్ పురుషుల్లో క్రియ నడుస్తున్నట్టు, లేకపోతే ఒక కోణంలో చూస్తే విరాట్ పురుషుల్లో క్రియ లేనట్లే అని మహర్షి గారు అంటున్నారు. అందుకనే బ్రహ్మాననం క్షత్రభుజో మహాత్మా విడూరు రంఘ్రిశ్చిత కృష్ణవర్ణ అని చెప్పి 4 జాతుల వారు ఆయన శరీరంలో భాగాలని చెప్పి వారు చేసుకోవలసినటువంటి నానాభిధాభిజ్య గణోపపన్న వేరు పేరు కలిగినటువంటి దేవతల గణాలతో కూడినటువంటి వేరువేరు ద్రవ్యాలతో ఉండేటువంటి ద్రవ్యాత్మక కర్మ, దేవతా ద్రవ్య సంబంధంలో ఉండేటువంటి కర్మ వితాన యోగ. వితాన యోగ ఎన్నెన్నో యజ్ఞాల యొక్క ప్రయోగాలు ఆయన యొక్క కర్మ అని చెప్తున్నాడు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. ఇంతేనా అని అడిగితే ఇంతే అని అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఇయానసా ఈశ్వర విగ్రహస్య యస్ సన్నివేశ కథితో మయాతే సంధార్యతేస్మిన్ వపుషి స్థవిష్ఠే మనస్వబుద్ధ్యా నయతోస్తి కించిత్. కనిపించేటువంటి ఈ సృష్టిని మొత్తాన్ని ఇందులోకి చేర్చేశాం కదా, కనిపించేటువంటి ఈ సంసారాన్ని మొత్తాన్ని ఇందులోకి ఇమడిచేశాం కదా, అందువలన ఇంతేనా అంటే ఇంతే అని చెప్పుకోవచ్చు. విరాట్ పురుషుడు యొక్క రూపం వరకు చూస్తే ఇయానసౌ అని చెప్పుకోవచ్చు. ఇయానసౌ ఈశ్వర విగ్రహస్య యస్ సన్నివేశ, ఈశ్వరుడు సర్వసమర్థుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క విగ్రహస్య శరీరానికి సన్నివేశ, ఆయా స్థానాలలో ఉండేటువంటి ఆయా అవయవాలను చెప్పాం కదా, అది ఇంతే, ఇంతకు మించేమీ లేదు. ఇయానసౌ ఈశ్వర విగ్రహస్య యస్ సన్నివేశ కథితో మయాతే. నేను చెప్పాను, నువ్వు విన్నావు, నీకోసం నేను చెప్పాను కదా, ఈ చెప్పిందే, ఇంతకు మించేమీ విరాట్ పురుషుడు యొక్క విగ్రహంలో తేడా ఉండదు. సంధార్యతేస్మిన్ వపుషి స్థవిష్ఠే మనస్వబుద్ధ్యా నయతోస్తి కించిత్. ఇన్ని విశేషాలతో కూడిన ఈ సృష్టి మొత్తాన్ని తనలో ఇముడ్చుకున్నటువంటి ఈ పురుషుడి మీద, ఈ విరాట్ పురుషుడి మీద మనస్సును ధారణ చేసుకోవాలి. సూక్ష్మమైన విషయం మీద మనస్సు నిలవట్లేదన్నావు కదా, పెద్ద స్థూలమైన అన్నిటికంటే లావైన రూపం చెప్పాను, ఈ లావైన రూపం మీద నువ్వు దృష్టి ఉంచేసుకోవచ్చు. సంధార్యతేస్మిన్ వపుషి స్థవిష్ఠే, అన్నిటికంటే లావుగా ఉంది కదా, ఇందులో ధారణ అనేది సులభంగా కుదిరిపోతుంది. దానికి చేయాల్సింది ఏమిటి అంటే మనస్వబుద్ధ్యా, ముందు మనస్సును నియంత్రణ చేసుకోవాలి. మనస్సు యొక్క సంకల్ప వికల్ప శక్తుల్ని వెనక్కి తీసేసుకోవాలి. దాని తర్వాత రావలసినటువంటి బుద్ధిని, నిర్ణయాన్ని, నిశ్చయాన్ని ముందుకు తీసుకురావాలి. ఎప్పుడు ఊగిసలాట ధోరణి అనేది ఉంటుంది కదా, ఆ ఊగిసలాట ధోరణిని పక్కన పెట్టేసి ఒక నిర్ణయంతో ముందుకు సాగాలి. ముందుకు సాగే మాట అయితే ఈ విరాట్ స్వరూపం మీద బుద్ధిని నిలబెట్టుకోవటం పెద్ద కష్టమేమీ కాదు, చాలా లావైంది కాబట్టి. మనస్వబుద్ధ్యా నయతోస్తి కించిత్, ఇంతకు మించి మనస్సుకి బుద్ధికి అందేటువంటిది ఇంకేం లేదు. మొత్తం ప్రధానాన్ని ఇందులోకి ఇమడి చేసేసాము, కనిపించే సృష్టిని ఇందులోకి ఇమడి చేసాం, మానవుల్ని, మానవుల యొక్క మనస్సుల్ని, ఆ మనస్సుల్లో ఉండేటువంటి వికారాలని, వీటన్నిటినీ కూడా ఇమడి చేశాం. కాబట్టి ఈ విరాట్ పురుషుడు యొక్క శరీరంలో ఉండేటువంటి భాగం తప్ప ఈ సృష్టిలో ఉండేది ఏమీ లేదు అని ఈ మహర్షి గారు ఈ శ్లోకంలో తేల్చి చెప్పేసి, ఇదేదో కష్టంగా ఉందేమో అని అనుకునే మాట అయితే ఇంకో పని చేసుకోవచ్చు. విరాట్ పురుషుడు యొక్క ఈ స్థూల శరీరం మీద మనస్సును నిలుపుకోవడం కష్టంగా ఉండే మాట అయితే స సర్వధీ వృత్యనుభూత సర్వ ఆత్మా యథా స్వప్న జనేక్షితైక తం సత్యం ఆనంద నిధిం భజేత నాణ్యత్ర సజ్జేద్యత ఆత్మపాత అని చివరికి తేల్చి చెప్పారు. సహా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈయన, ఈ పరమాత్మ విరాట్ పురుషుడు యొక్క శరీరంలో ఉండేటువంటి పరమాత్మ, విరాట్ పురుషుడు యొక్క శరీరంలా కనిపించేటువంటి పరమాత్మ, సర్వధీవృత్యనుభూత సర్వ ఆత్మ. సర్వధీవృత్యనుభూత సర్వ, మానవుల యొక్క లేదా ప్రాణుల యొక్క ఆలోచన చేయగలిగినటువంటి ప్రతి ప్రాణి యొక్క బుద్ధిలో కదిలేటువంటి ప్రతి అనుభవాన్ని చూడగలిగినటువంటి వాడు. సర్వధీ వృత్యనుభూత సర్వ, ప్రతి ప్రాణి యొక్క బుద్ధిలో ఏం నడుస్తోంది అనే విషయాన్ని ప్రత్యక్షంగా చూడగలిగినటువంటి వాడు. ఆయనే సర్వాంతరాత్మ, సర్వాంతర్యామి. ఆ అంతర్యామిని పట్టుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నటువంటి చంద్రుడు కేవలం మనస్సులో జరిగేటువంటి వికారాలను రికార్డు చేసి నిక్షిప్తం చేస్తాడు. ఈయన అంతకు మించి పై స్థాయి, ఆయన చాలా పై స్థాయి. ఆయన
మనస్సులో ఏం జరుగుతోంది అని కళ్ళతో చూసేస్తాడు. కంట్రోల్ రూమ్లో టీవీలు పెట్టుకుని ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది అని చూసేసినట్లు ఈయన ప్రతి మనస్సులోనూ ఏం జరుగుతోంది అని ప్రత్యక్షంగా చూసేస్తాడు. కంట్రోల్ రూమ్కి దీనికి పోలిక లేదేమో, ఎందుకంటే కంట్రోల్ రూమ్లో ఎన్నో టీవీలు చూసేందుకు ఒకే మనిషి ఉంటాడు. ఈయన అలా కూడా కాదు, ప్రతి మనస్సులోనూ తను కూడా ఉండి ఆ మనస్సులో జరిగేటువంటి ప్రతి వికారాన్ని ప్రత్యక్షంగా గమనిస్తూ ఉంటాడు. సర్వధీ వృత్తులకు సాక్షిగా ఈయన నిలుస్తాడు. అలాంటి సర్వధీ వృత్యనుభూత సర్వాంతర్యామి ఆయనైనా పట్టుకోవచ్చు. విరాట్ పురుషుడు యొక్క శరీరాన్ని పట్టుకోలేమనుకుంటే ఈ అంతర్యామిని పట్టుకోవచ్చు. లేదంటే యథా స్వప్నజనేక్షితైక ఆయన్ని అర్థం చేసుకుని ఆయన్ని పట్టేసుకోవచ్చు. మనిషి పడుకున్నప్పుడు కలలు కంటాడు కదా, ఆ కలలు కనేటప్పుడు తాను ఒక్కడే ఉన్నట్లు, చుట్టూ బజార్లో చాలామంది ఉన్నట్లు, చాలామంది గజిబిజిగా ఇటు అటు పరిగెత్తుతున్నట్లు చూస్తాడు కలలో. అలా చూసేటప్పుడు వాళ్ళ మనస్సుల్లో ఏముంది, వాళ్ళు ఎందుకు హడావిడిగా పరిగెత్తుతున్నారు అనే విషయాన్ని స్వప్నంలో తానే చూసేస్తాడు. వాళ్ళ మనస్సుల్లో ఏముంది అని వీడికి ఎలా తెలిసింది, ఎలా తెలుస్తుంది, ఎలా అర్థమవుతుంది? ఇతరుల మనస్సులో ఉండే మాట అర్థం కానిదే అయితే ఇతరుల మనస్సుల్లో ఈ కలలో ఉండేటువంటి ఇతర మనస్సుల్లో ఉండే విషయం ఎలా అర్థమైంది అంటే ఆ మనస్సుల్లో జరిగేటువంటి క్రియలను ఈ స్వప్నాన్ని చూసేవాడు, స్వప్న దృక్కు, కలలు కనేవాడు గమనించగలిగాడు. ఆ గమనించగలగటమే స్వప్నం కింద లెక్క. అలా మానవుల యొక్క మనస్సుల్లో జరిగేటువంటి ప్రతి వికారాన్ని గమనించగలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనను పట్టుకోవచ్చు. ఆయనను అంతర్యామి అని పిలుస్తారు. మామూలు కలలు కనేవాడిని స్వప్న దృక్ అనో కానీ లేదా స్వప్నజన అని కానీ పిలుస్తారు. ఈ అంతర్యామినే గనక పట్టుకోగలిగినట్లయితే, ఎలాగైతే నా కలలో వచ్చేటువంటి రకరకాలుగా ఉండే మనుషుల మనసులలో ఉండేటువంటి భావాలను నేను కనిపెట్టగలిగానో, అలా నాలాంటి ప్రాణుల మనసులలో ఉండేటువంటి ప్రతిభావాన్ని కనిపెట్టగలిగినటువంటి సాక్షి ఒక ఆయన ఉన్నాడు అని కనిపెట్టుకోవచ్చు. సింపుల్ లాజిక్, సింపుల్గానే అర్థమైపోతుంది. దాన్ని పట్టేసుకుంటే ఆయన్ని పట్టుకుని అంతర్యామిని పట్టుకునైనా ముందుకెళ్ళొచ్చు. లేదు, ఈ అంతర్యామికి కూడా ఏదో సంబంధం ఉంది, మనస్సులతో సంబంధం ఉంది, నాకు శుద్ధమైన పరమాత్మ కావాలనుకుంటే తం సత్యం ఆనందనిధిం భజేత. ఈ మనస్సులతోనూ ఈ క్రియలతోనూ సంబంధం లేనటువంటి సత్యమైన ఆనంద స్వరూపమైన ఆనంద నిధి అయినటువంటి పరమాత్మ యొక్క వాస్తవ రూపాన్ని పట్టుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ విరాట్ పురుషుడిని పట్టుకుని విరాట్ పురుషుడు ద్వారా అంతర్యామిని పట్టుకుని ఆ అంతర్యామి ద్వారా సత్యం ఆనందనిధిం భజేత. అందుకోసమే ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాము. ఇలా ఒకరిలో ఒకళ్ళు అని చెప్తారు ఏంటండి, ఇదేం పద్ధతి అంటే, ఏం చేసినా సరే పరమాత్మ యొక్క భగవంతుడి యొక్క ఒక రూపాన్ని పట్టుకోవాలే తప్ప వేరే రూపంలో వేరే ఏ వస్తువును పట్టుకోకూడదు అని చెప్పటం తాత్పర్యం. నాణ్యత్ర సజ్జేత్. పరమాత్మ రూపంగా భావించకుండా ఈ సంసారంలో ఉండేటువంటి విషయాలలో సంబంధాన్ని పెంచుకోకూడదు. ఒకవేళ సంబంధం ఉంచుకునే మాట అయితే పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంలో ఒక భాగం అని సంబంధం పెంచుకోవచ్చు. విరాట్ స్వరూపంలోని అవయవంగా దాన్ని పట్టుకోవచ్చు. కానీ దానికి సంబంధం లేకుండా, పరమాత్మ సంబంధం లేకుండా ఈ సృష్టిలోని పదార్థాలను పట్టుకుంటే విలువలేదు కంటే కూడా యత ఆత్మపాత, మళ్ళీ తిరిగి సంసారం రావటం అనేది తథ్యమవుతుంది. ఈ ఆత్మస్వరూపం, తనకుండేటువంటి ఆత్మస్వరూపం దిగజారిపోతూ ఉండటం, పడిపోతూ ఉండటం అనేది కనిపిస్తూనే ఉంటుంది. నాణ్యత్ర సజ్జేత్ యత ఆత్మపాత. వేరే విషయాల మీద కనుక మనసు పోయిందంటే సంసారం ఖాయం. వేరే విషయాల మీద మనసు పోకుండా ఉండటం లేదు. దాన్ని ఎలా కట్టడి చేసుకోవాలి అంటే ఆ విషయాలన్నీ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంలో భాగాలే అని అర్థం చేసేసుకోవటమే. ఆ విరాట్ స్వరూపాన్ని అర్థం చేసుకుని దాని మీద మనస్సు నిలుపుకుని అందులోంచి అంతర్యామి వరకు వెళ్ళి ఆ అంతర్యామిలోంచి పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపాన్ని చేరుకోవటమే.
ఇదే మానవుల యొక్క కర్తవ్యం అని శ్రీ శుకుల వారు పరీక్షిత్తు గారు అడిగినటువంటి ప్రశ్నకు, ధారణ విషయంలో వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేసేస్తున్నారు. స సర్వధీ వృత్యనుభూత సర్వ ఆత్మా యథా స్వప్న జనేక్షితైక తం సత్యం ఆనందనిధిం భజేత నాణ్యత్ర సజ్జేత్ యత ఆత్మపాత అని. ఒకటి అధ్యాయం పూర్తయింది. ఏ అధ్యాయంలో ప్రధానంగా చెప్పినటువంటి విషయం స్పష్టంగానే ఉంది. మానవుడి యొక్క లక్ష్యం, ఆ లక్ష్యం సాధించడానికి చేయవలసినటువంటి అష్టాంగయోగం, ఆ అష్టాంగయోగంలో భాగంగా ప్రధాన భాగంగా ఉండేటువంటి ధారణను నిలుపుకోవటానికి పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని అర్థం చేసుకోవటం అనేటువంటి భాగం ఈ అధ్యాయంలో ప్రధానంగా కనిపిస్తూనే ఉంది. ఈ ప్రధానమైనటువంటి ఈ విషయాలు కలిగినటువంటి ద్వితీయ స్కంధంలో ఉండే ప్రథమాధ్యాయం ఈ శ్లోకంతో పూర్తయిపోయింది. అధ్యాయం పూర్తయింది కానీ మన జిజ్ఞాస మాత్రం పూర్తి కాలేదు. ఏదో అర్థం కావట్లేదు మహాత్మా అని శ్రీ శుకుల వారితో మొరబెట్టుకుంటే ఆయన ఏదో సంక్లిష్టమైన విషయం చెప్పాడు, ఆత్మ అన్నాడు, అది మనకు అర్థం కాలేదు అని అనుకుని ఏదో మన తరపున పరీక్షిత్తు గారు ఏదో ప్రశ్న వేశాడు అని సంతోషపడ్డాము. ధారణ ఎలా నిలుస్తుంది అని అడిగాడు, అంటే మనకు కావాల్సింది వచ్చేస్తుంది అని మనం సంతోషపడ్డాము. ఈ మహాత్ముడేమో కింద నుంచి పైదాకా మొత్తం లోకాలన్నిటినీ లెక్కగట్టి, మొత్తం మనుషుల్ని లెక్కగట్టి, మనుషుల్ని పశువుల్ని అన్నిటినీ చేర్చేసి ఈ సృష్టి మొత్తం ఇందులో ఉంది అని చెప్పాడు. ఆయన మహాత్ముడే, ఆయన సులభంగానే ఇంత రూపాన్ని అర్థం చేసుకోగలడు. కానీ మనకి ఇంత బ్రహ్మాండంలో ఉండేటువంటివన్నీ కూడా ఈయన శరీరంలో భాగాలు అని అర్థం అవుతుందా? ఇది మనకేమైనా ప్రాక్టికలా అనే ప్రశ్న రావటం తథ్యం. ఏదో వింటున్నాం తప్ప ఇందులో మనకు అందేది ఏముంటుంది అనే ప్రశ్న రావటం అసలు ప్రశ్న అనేది మనకు ఉండనే ఉంది. పరీక్షిత్ గారి ప్రశ్న ధారణ విషయంలో, మనకు ఈ ధార ఎటుపోతోంది అని మన ప్రశ్న. దానికి ఒక సమాధానం అయితే చెప్పుకోవచ్చు. మనకు కనిపించే పక్షులు రకరకాల రంగుల్లో ఉన్నాయి కదా, ఆ పక్షులకి ఆ రంగులు అద్దినవాడు ఎవడు? ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రంగులో ఉంది. ఒక్కొక్క పక్షి హంస తెల్లగా ఉంది, రామచిలుక ఆకుపచ్చగా ఉంది, నెమలికి వచ్చేసరికి రకరకాల రంగులు ఉన్నాయి. నెమలి తెల్లగా ఎక్కువగా లేదు, తెల్లగా ఉండే నెమలి వేరు, దాన్ని తీసేస్తే మనం మనసులో ఉంచుకున్న నెమలి రంగురంగులతో ఉంది. హంస ఎప్పుడు రంగురంగులతో లేదు. ఆకుపచ్చగా తప్ప ఇంకో రకంగా ఉంటే దాన్ని చిలక అని పిలవాలంటే కష్టం. ఎక్కడెక్కడి నుంచో ఏవేవో పక్షులు దిగబడుతున్నాయి, కానీ వాటిని చిలక అని పిలవాలంటే మనస్సు రాదు. మనకి చిలక అంటే ఆకుపచ్చగా ఉండాలి. వీటికి ఈ రంగులు అద్దినవాడు ఎవరు అంటే, ఏన శుక్లీకృతా హంసాః శుకాశ్చ హరితీకృతాః మయూరాశ్చిత్రితాయేన. ఒకే పరమాత్మ ఈ మూడిటికి రంగులు అద్ది ఉండాలి. మూడిటికే కాదు, మిగతా పక్షులకు కూడా రంగులు అద్ది ఉండాలి. గ్రే కలర్లో ఉండే పక్షులకి, ఇంకో పక్షులకి, అన్నిటికీ కూడా ఆయనే రంగులు అద్ది ఉండాలి. హంసలకు తెల్లటి పెయింట్ ఆయనే వేసి ఉండాలి. ఆకుపచ్చ రంగు చిలకలకి ఆయనే అద్ది ఉండాలి. రంగురంగుల కుంచుతో తీసి అందంగా నెమలి పెంచాలని, నెమలిలో ఉండేటువంటి రంగుల్ని ఆయనే అద్ది ఉండాలి. ఇంత చేసినవాడు, ఇన్ని రకాలుగా తన కుంచెతో రంగులు అద్దగలిగిన వాడు మన మనసులో ఆ మాత్రం రంగు అద్దలేకపోతాడా? సనోవృత్తిం విధాస్యతి. మన మనసుల్లో రేగవలసినటువంటి ఆలోచనలు, మన మనసులో సాగవలసినటువంటి ఆలోచనలు, మన మనసులో కట్టుకోవలసినటువంటి ధారణ, మనసులో ఉంచుకోవలసినటువంటి భావన, వీటన్నిటినీ కూడా ఆయనే అద్దుతాడు, ఆయనే సరిచూసుకుంటాడు. కాకపోతే కొంచెం ఆయన వైపు మనం దృష్టిని మళ్లించుకోవటం అనేది చేయవలసిన పని. ఎంత చిత్రకారుడైనా సరే మనం సరిగ్గా గమనించుకోకపోతే, సరిగ్గా ఆయన్ని లెక్క చేయకపోతే ఏం గీస్తాడు? నాకు ఉత్సాహం రావట్లేదు, మీరు నన్ను ఎంకరేజ్ చేయట్లేదు అంటాడు కదా. అలాగే పరమాత్మ కూడా ఎంకరేజ్ చేయట్లేదు, మీరు కనుక ఎంకరేజ్ చేస్తే నేను ఆ పక్షులకి రంగులు అద్దినట్లుగా మీ మనసుల్లో కూడా రంగులు అద్దుతాను అని అంటాడేమో. అందువలన మనం వెరైటీగా పరమాత్మను ఎంకరేజ్ చేద్దాం.
ఆయన్ని ఎంకరేజ్ చేసి మన మనసుల్లో కూడా మంచి రంగులు అద్దమని కోరుకుందాం. ఆయన్ని ఎంకరేజ్ చేయటం అంటే ఆయన వైపు మన దృష్టిని మళ్లించటం అని అర్థం చేసుకుందాం. అలాంటి ఎంకరేజ్ చేయటం అనేది మొదలు పెడుతున్నాం కాబట్టి దాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించి చిన్నపాటి ఎంకరేజ్మెంట్కైనా సరే పెద్దపాటి చిత్రం వేయవలసిందిగా ఆ నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో యథాప్రకారం ఆలస్యం అయిపోయింది కాబట్టి ఓర్పుగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదు. ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే అని ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని పవిత్రమైనటువంటి ఏకాదశి నాడు మనం ఆచార్యముఖంగా చక్కగా ఆలకించాం. ఆ భావాన్ని మనసులో నిలుపుకుంటూ శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ప్రథమ ద్వితీయ స్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః రాజోవాచ యథా సంధార్యతే బ్రహ్మన్ ధారణాయత్ర సమ్మతా యాదృశీవాహరేదాశు పురుషస్య మనోమలం శ్రీశుక ఉవాచ జితాసనో జితశ్వాసో జితసంగో జితేంద్రియః స్థూలే భగవతో రూపే మనః సంధారయేద్ధియా విశేషస్తస్య దేహోయం స్థవిష్ఠశ్చ స్థవీయసాం యత్రేదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చ సత్ అండకోశే శరీరేస్మిన్ సప్తావరణ సంయుతే వైరాజః పురుషో యోసౌ భగవాన్ ధారణాశ్రయః పాతాళమేతస్య హి పాదమూలం పఠంతి పార్ష్ణి ప్రపదే రసాతలం మహాతలం విశ్వసృజోథ గుల్భౌ తలాతలం వై పురుషస్య జంఘే ద్వే జానునీ సుతలం విశ్వమూర్తేః ఊరుద్వయం వితలం చాతలం మహీతలం తజ్జఘనం మహీపతే నభస్థలం నాభిసరో గృణంతి పురస్థలం జ్యోతిరనీకమస్య గ్రీవామహర్వదనం వై జనోస్య తపోరరాటీం విదురాదిపుంసః
సత్యం తు శీర్ష్ణాని సహస్రశీర్ష్ణః సత్యం తు శీర్షాని సహస్రశీర్ష్ణః ఇంద్రాదయో బాహవ ఆహురుస్రాః ఇంద్రాదయో బాహవ ఆహురుస్సాః కర్ణో దిశ శ్రోత్రమముష్య శబ్దః కర్ణో దిశ శ్రోత్రమముష్య శబ్దః నాసత్యదస్రౌ పరమస్య నాసే నాసత్యదస్రౌ పరమస్య నాసే ఘ్రాణోస్య గంధో ముఖమగ్నిరిద్ధః ఘ్రాణోస్య గంధో ముఖమగ్నిరిద్ధః ద్యౌరక్షిణీ చక్షురభూత్పతంగః ద్యౌరక్షిణీ చక్షురభూత్పతంగః పక్ష్మాణి విష్ణోరహనీ ఉభే చ పక్ష్మాణి విష్ణోరహని ఉభే చ తద్భ్రూ విజృంభః పరమేష్ఠిదిష్ణ్యం తద్భ్రూ విజృంభ పరమేష్ఠిధిష్ణ్యం ఆపోస్య తాళూరస ఏవ జిహ్వా ఆపోస్య తాళూ రస ఏవ జిహ్వా ఛందాంస్యనంతస్య శిరో గృణంతి ఛందాంస్యనంతస్య శిరో గృణంతి తంస్ట్రాయమస్నేహ కళా ద్విజాని దంష్ట్రాయమస్నేహ కళా ద్విజాని హాసో జనోన్మాదకరీ చ మాయ హాసో జనోన్మాదకరీ చ మాయా దురంత సర్గో యదపాంగమోక్షః దురంత సర్గో యదపాంగమోక్షః వ్రీడోత్తరోష్ఠోధర ఏవ లోభో వ్రీడోత్తరోష్ఠోధర ఏవ లోభో ధర్మస్తనో ధర్మపథోస్య పృష్ఠం ధర్మస్థనో ధర్మపథోస్య పృష్ఠం కస్తస్య మేఢ్రం వృషణౌ చ మిత్రౌ కస్తస్య మేఢ్రం వృషణౌ చ మిత్రౌ కుక్షిః సముద్రా గిరయోస్థి సంఘా కుక్షిః సముద్రా గిరయోస్థి సంఘాః నద్యోస్య నాడ్యోథ తనూరుహాణి నద్యోస్య నాడ్యోధతనూరుహాణి మహీరుహా విశ్వతనోర్నృపేంద్ర మహీరుహా విశ్వతనోర్నృపేంద్ర అనంతవీర్యస్వశితం మాతరిష్వా అనంతవీర్యశ్వసితం మాతరిష్వా గతిర్వయ్యః కర్మ గుణ ప్రవాహః గతిర్వయః కర్మ గుణ ప్రవాహః ఈశస్య కేశాన్ విదురంబువాహాన్ ఈశస్య కేశాన్ విదురంబువాహాన్ వాసస్తు సంధ్యాం కురువర్య భూమ్నః వాసస్తు సంధ్యాం కురువర్య భూమ్నః అవ్యక్తమాహుర్హృదయం మనశ్చ అవ్యక్తమాహుర్హృదయం మనశ్చ సచంద్రమా సర్వవికారకోశః సచంద్రమా సర్వవికారకోశః విజ్ఞానశక్తిం మహిమా మనంతి విజ్ఞానశక్తిం మహిమామనంతి సర్వాత్మనోంతఃకరణం గిరిత్రం సర్వాత్మనోంతఃకరణం గిరిత్రం అశ్వాశ్వతర్యుష్ట్రగజానఖాని అశ్వాశ్వతర్యుష్ట్రగజానఖాని సర్వే మృగాః పశవః శ్రోణిదేశే సర్వే మృగాః పశవః శ్రోణిదేశే వయాంసి తద్వ్యాకరణం విచిత్రం వయాంసి తద్వ్యాకరణం విచిత్రం మనుర్మనీషా మనుజో నివాసః మనుర్మనీషా మనుజో నివాసః గంధర్వ విద్యాధర చారణాప్సరః గంధర్వ విద్యాధర చారణాప్సరః స్వరస్మృతిరసురానీక వీర్యః స్వరస్మృతిరసురానీక వీర్యః బ్రహ్మాననం క్షత్రభుజో మహాత్మా బ్రహ్మాననం క్షత్రభుజో మహాత్మా విడూరురంఘ్రిశ్రిత కృష్ణవర్ణః విడూరురంఘ్రిశ్రిత
कृष्णवर्णः नानाभिधा बीज्य गणोपपन्नो नानाभिधा बीज्यगणोपपन्नो द्रव्यात्मकः कर्म वितानयोगः द्रव्यात्मकः कर्म वितानयोगः यानसावीश्वर विग्रहस्य यानसावीश्वर विग्रहस्य यः सन्निवेशः कथितो मया ते यः सन्निवेशः कथितो मया ते सन्धार्यतेऽस्मिन् वपुषि स्थविष्ठे सन्धार्यतेऽस्मिन् वपुषि स्थविष्ठे मनस्वबुद्ध्या नयतोऽस्ति किञ्चित् मनस्वबुद्ध्या नयतोऽस्ति किञ्चित् स सर्वधीवृत्यनुभूत सर्वः सर्वधीवृत्यनुभूत सर्वः आत्मा यथा स्वप्नजनेक्षितैकः आत्मा यथा स्वप्नजनेक्षितैकः तं सत्यमानन्दनिधिं भजेत तं सत्यमानन्दनिधिं भजेत नान्यत्र सज्जेद्यत आत्मपातः नान्यत्र सज्जेद्यत आत्मपातः इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां द्वितीयस्कन्धे द्वितीयस्कन्धे प्रथमोऽध्यायः प्रथमोऽध्यायः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఒక చక్కని కీర్తన హరిచందన సరసీరుహ తులసీదళ మిళిత. ఆ కీర్తనని ఇప్పుడు అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి ఇవి చేసిన శ్రీ పి రాజేష్ గారు వారి బృందంతో గానం చేస్తారు. శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసి భగవానుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. హరిచందన సరసీరుహ తులసీదళ మిళిత స్వర సుందర మధురీకృత సురభీరవ భరిత. హరిచందన సరసీరుహ తులసీదళ మిళిత స్వర సుందర మధురీకృత సురభీరవ భరిత. తరళీకృత కలమోపుర లయ సాగర లసిత. మురళీధర కరుణాకర పరిపాలయ సతతం. హరిచందన సరసీరుహ తులసీదళ మిళిత స్వర సుందర మధురీకృత సురభీరవ భరిత. తరళీకృత కలమోపుర లయ సాగర లసిత. మురళీధర కరుణాకర పరిపాలయ సతతం. మురళీధర కరుణాకర పరిపాలయ సతతం. కరుణీకర కులభంగన పరిరంభన చతురా. వరరంగన లలితామృత రజనీచర మధురా. కరుణీకర కులభంగన పరిరంభన చతురా. వరరంగన లలితామృత రజనీచర మధురా. సురపూజిత హరి సంకుల సురభీకన చికురా. మురళీధర కరుణాకర పరిపాలయ సతతం. మురళీధర కరుణాకర పరిపాలయ సతతం. హరిచందన సరసీరుహ తులసీదళ మిళిత స్వర సుందర మధురీకృత సురభీరవ భరిత.
తరళీకృతలయనోపుర లయ సాగర లసిత మురళీధర కరుణాకర అననీలయ సతతం. యమునాత్తడవన సైకట సుమభూషణ సుముఖ యదుబాంధవ సుమబంధుర నళినీ సవ సుభగా. యమునాత్తడవన సైకట సుమభూషణ సుముఖ యదుబాంధవ సుమబంధుర నళినీ సవ శుభగా. యతివందిత మతి సన్నిభ మదదానవ విముఖ మురళీధర కరుణాకర పరిపాలయ సతతం. మురళీధర కరుణాకర పరిపాలయ సతతం. హరిచందన సరసీరుహ తులసీదళ మిలిత స్వర సుందర మధురీకృత సురభీరవ భరిత తరళీకృత కలమోపుర లయ సాగర లసిత మురళీధర కరుణాకర పరిపాలయ సతతం. మురళీధర కరుణాకర పరిపాలయ సతతం. మురళీధర కరుణాకర పరిపాలయ సతతం. పరిపాలయ సతతం. విలక్షణమైన కృష్ణ భక్తి భరితమైన కీర్తన మనం ఇప్పుడు శ్రవణం చేశాం ఆనందంగా. అందరం కలిసి ఇప్పుడు క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.